వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కన్నప్ప ఏప్రిల్లో రాబోతున్నటువంటి సినిమా, మంచు విష్ణు టైటిల్ రోల్ చేసినటువంటి సినిమా. కన్నప్ప అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే సినిమా ఒకటి ఉంటుంది, ఒక నటుడు ఉంటారు. ఆయన కృష్ణరాజు గారు. అయితే ఆ సినిమా భక్త కన్నప్ప. తెలుగు సినిమా చరిత్రలో గొప్పగా చెప్పుకునే సినిమాల్లో భక్త కన్నప్ప కూడా తప్పనిసరిగా ఉంటుంది. కృష్ణరాజు గారు అంటే ఎక్కువ మందికి గుర్తొచ్చే సినిమా కూడా అదే. అంటే కొంతమందికి కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు వాళ్ళ కోసమే పుట్టాయా అనిపిస్తూ ఉంటుంది. కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఎలాగో, కృష్ణరాజు గారికి భక్త కన్నప్ప అలాగా అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఆయన కూడా అదే చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఆ భక్త కన్నప్ప ఇప్పుడు మరోసారి ఈ ఆధునిక కాలంలో ఇప్పుడు కన్నప్పగా మన ముందుకి రాబోతున్నాడు. మరి కథ సేమ్ అది అలా ఆ తరహాలోనే ఉంటుందా? ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఆ విషయాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి ఆ సినిమాకి సంభాషణ రచయితగా పనిచేసినటువంటి ఆకెళ్ళ శివప్రసాద్ గారు మన ముందున్నారు. సో ఆయన అంటే చాలామందికి ఈ ఆకెళ్ళ అంటే ఆకెళ్ళ గారి పాత మనకు తెలుసు, రచయిత, చాలా పెద్ద పేరు పొందిన రచయిత ఉన్నారు. సో ఈయన ఇప్పటి ఆకెళ్ళ శివప్రసాద్ గారు రంగమార్తాండ అనే సినిమాకి రాసినటువంటి సంభాషణలతోటి చాలామందికి తెలిసారు. అందులో ఆ సంభాషణలు ఆయన చాలా పేరు తీసుకొచ్చి పెట్టాయి, ప్రశంసలు తీసుకొచ్చి పెట్టాయి. సో ఒక రచయిత స్వతహాగా మంచి కథకుడు, నవలా రచయిత, రేడియో నాటక రచయిత, రంగస్థల నాటక రచయిత, ఇలా ఎన్నో కోణాలు ఆయనలో ఉన్నాయి. మరి అలాంటి ఆయన ఈ కన్నప్ప అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం శివప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, కన్నప్ప చాలా రోజుల నుంచి, కొన్ని నెలలుగా ఈ కన్నప్ప అనే సినిమా వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది. ఈ మధ్య దానికి సంబంధించినటువంటి టీజర్లు కూడా బయటకు వచ్చాయి. ఎలా ఉండబోతుంది సినిమా అనేది కొంచెం చూచాయిగా, అంటే విజువల్గా ఎలా ఉండబోతుంది అనేది ఒక చూచాయిగా అయితే తెలిసింది. సో ఈ సినిమా పనిచేసినటువంటి సంభాషణలకి మీరు పొందినటువంటి అనుభూతులు కానీ, అనుభవాలు కానీ, అసలు ఈ సినిమాలోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు అంటే ఏం చెప్తారు? అంటే అండి, యాక్చువల్గా మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ రంగమార్తాండ రాశాను. అవును. రంగమార్తాండ రాసినప్పుడు గమ్మత్తుగా ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్నీ చాలా పాపులర్ అయ్యాయండి. ఆ పాపులర్ అయినప్పుడు ఈశ్వరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు అని ఇద్దరు దర్శకులు ఉన్నారండి. మంచి సినిమాలు చూశారు వాళ్ళు, మంచి సినిమాలు బాగా తీశారు. వాళ్ళు ఈ సినిమాని హాల్లో చూడడం జరిగింది. చూసి వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా అప్పటికి వీళ్ళు కన్నప్ప వర్క్ గురించి స్టోరీ డెవలప్మెంట్ వాటిలో వీళ్ళు ఉన్నారండి. ఓకే. వాళ్ళు నాగేశ్వరరెడ్డి గారు, ఈశ్వరెడ్డి గారు వీళ్ళు ఏంటంటే రిఫరెన్స్ వచ్చి ఆకెళ్ళ శివప్రసాద్ అనే అతను డైలాగ్స్ రాశారు కదా, అతన్ని మనం దీన్ని కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన. అంటే దీనికి కూడా అని అనుకోలేండి. యాక్చువల్గా ఈశ్వరెడ్డి గారు ఒక సినిమా ఏదో ప్లాన్ చేస్తూ దానికి డైలాగ్ రైటర్గా అనుకుందామని పిలిచారు. అంటే ప్రధాన మేబీ బహుశా అంటే ఇలాంటి కథకి అంటే భాష మీద మంచి పట్టు ఉన్నటువంటి రచయిత అయితే బాగుంటుంది అని అనుకుని ఉంటారు. రంగమార్తాండకి అలాంటివి అయిండొచ్చండి. బట్ బేసికల్గా ఏంటంటే నన్ను వాస్తవంగా ఫస్ట్ పిలిచినప్పుడు ఈశ్వరెడ్డి గారు ఆ సినిమాని కాకుండా వేరే సినిమా అనుకున్నారు. అది ఆల్రెడీ కథ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఓకే. కన్నప్ప కాదు, కన్నప్పని అనుకోలేను ఫస్ట్. తర్వాత ఏంటంటే ఏదో సందర్భంలో ఈ సినిమా డైలాగ్స్ అవి అన్నప్పుడు బాగున్నాయి కదా అని పిలిచినప్పుడు మోహన్ బాబు గారు ఆఫీస్కి పిలిచారు. అట్లా ఎవరో అంటే మొత్తానికి మిత్రులు ఎవరో మన నెంబర్ ఇవ్వడం, దాంట్లో వెళ్తే జస్ట్ అక్కడికి అంటే వెళ్ళడానికి ఒక రోజు ముందరో 2 రోజుల ముందరో డైలాగ్ రైటర్ గురించి కూడా ఒకళ్ళు అంటే వాళ్ళు చూస్తున్నారు. ఆల్రెడీ చాలామంది పెద్దవాళ్ళని ట్రై చేస్తున్నాం కదా, ఈయన కొత్తగా ఫ్రెష్గా అంటే ఈ సినిమాల్లోకి వాటిలో వస్తున్నారు కనుక ఒకసారి చూద్దాం అన్నట్టుగా పిలిచి ఒక వెర్షన్ రాయండి అన్నట్టుగా పిలిచారండి. మొదటి వెర్షన్ రాయడానికి పిలిచాక ఫస్ట్ ఒక 10 సీన్లు రాశానండి. 10 సీన్లు రాసి ఒకరోజు ఒక 4-5 రోజుల తర్వాత వెళ్ళి విష్ణు గారికి పొద్దున్నే చదివి వినిపించా. ఓకే. ఆయన వెంటనే బాగున్నాయండి అనండి. మీరు అంటే అంతకుముందు విష్ణు గారికి మిమ్మల్ని పరిచయం చేయించారా? అంతకుముందు పరిచయం చేయించారండి. ఓకే. జస్ట్ అంటే రైటర్ అండి, ఈయన కూడా ఒక వెర్షన్ రాస్తారన్నట్టుగానే పరిచయం చేశారు. మోహన్ బాబు గారు కూడా ఒక వెర్షన్ రాయిద్దాం ఇతని చేత, కొత్త అతనైనా కూడా బాగానే రాస్తాడేమో అని ఏదో వాళ్ళు ఏ అంచనా వేశారో తెలియదు నాకు. ఇదే విష్ణు గారికి పరిచయం చేసి విష్ణు గారు కూడా సరేనండి అన్నారు. ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ మొత్తం నా చేతికి ఇచ్చారండి. ఆ ట్రీట్మెంట్ తీసుకుని ఒక 10 సీన్లు రాశా.
విష్ణు గారికి నచ్చింది. ఫస్ట్ సీన్ నచ్చాక బాగున్నాయండి మీరు రాసేసేయండి అన్నారు. ఆయన వెంటనే మోహన్ బాబు గారు కూడా వెంటనే వచ్చారండి ఆఫీస్ తర్వాత. విష్ణు గారికి చెప్పిన కాసేపటికి వచ్చి ఆయన కూడా విని బాగున్నాయి అని అన్నారు. ఇంకా రాయడం మొదలుపెట్టండి. ఆల్మోస్ట్ అంటే ఇది ఒక ఈ కార్యక్రమం మొత్తం అంటే 1 month జరిగిందండి. ఓకే. ఆగస్టు 12, 13 తారీఖులో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి. సెప్టెంబర్ 15 వరకల్లా నాది స్క్రిప్ట్ అయిపోయింది దాదాపుగా. అంటే బేసిక్ వర్షన్ కానీ ఆల్మోస్ట్ ఒక షేప్లోకి వచ్చేసాం అనమాట. డైలాగ్ వర్షన్ కూడా ఒక 80% అయిపోయింది అనుకోవచ్చు. అయ్యాక ఇంకా అప్పుడు యు ఆర్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అనేది నాకు అర్థమైపోయింది. అంటే మనం డైలాగ్స్ రాస్తామని. స్టార్టింగ్ ఒక 10 రోజుల్లోనే నాకు వాళ్ళకి నచ్చింది అన్న వెంటనే ఓకే మన ట్రాక్లో అంటే మన ట్రాక్ మనం ఏదో ప్రజెంట్ చేస్తున్నాం డైలాగ్స్ అనేది వాళ్ళకి అర్థం బాగున్నాయి అనే ఒక ప్లీజింగ్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది కనుక మొత్తాన్ని ప్లీజ్ అయిపోయారు చూసి నచ్చి బాగుంది అని అన్నారు. సో ఇంకా తర్వాత 1 month తర్వాత సర్ప్రైజింగ్ ఏంటంటే యాక్చువల్గా వెర్షన్ మొత్తం అయిపోయాక టక్కున ఆయన ఫోన్ చేసి పాస్పోర్ట్ ఉంటే రెడీగా ఉండు అన్నారు. పాస్పోర్ట్ అప్పటికి నాకు ఎక్స్పైర్ అయిపోయింది సార్ అన్న. ఏం పర్వాలేదు అన్నారు. తర్వాత తత్కాల్లో అవి రెన్యువల్ చేయించుకుని మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆగస్టు 12వ తారీఖు నేను వాళ్ళ కాంపౌండ్లోకి అడుగుపెట్టానండి 2023లో. సెప్టెంబర్ 15, 16 కల్లా నాది స్క్రిప్ట్ అయిపోయింది సార్ ఫస్ట్ వెర్షన్. సెప్టెంబర్ 16, 17 ఆ ప్రాంతాల్లో నా పాస్పోర్ట్ గురించి డీటెయిల్స్ వచ్చాయి సార్. అంటే మీ దగ్గర ఉందా లేదా అని. సెప్టెంబర్ 30వ తారీఖు నేను న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కుతున్నాను. అంటే అది అట్ట టైంలో బహుశా అది మనకి యోగం అంటారు చూసారా, అదేదో శివానుగ్రహంతో వచ్చిన యోగంలా అనిపించింది. ఓకే, అట్లా ఎంట్రీ ఇచ్చారు. సో మరి అంటే న్యూజిలాండ్కి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళటం అనేది అంటే మీరు ఊహించుండరు? నేను ఊహించలేదండి. స్క్రిప్ట్ రాస్తాం బేసికల్గా ఏంటంటే సార్, కథ రచయిత కథ ఇచ్చేస్తారు, డైలాగ్ రైటర్ డైలాగ్ ఇచ్చేస్తారు. డైలాగ్ రైటర్ కమ్ ఆర్టిస్ట్ అయ్యారనుకోండి, డెఫినెట్గా మీరంటే అక్కడ అతను ఆర్టిస్ట్గా కూడా ఉపయోగపడతారని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎక్స్క్లూజివ్గా డైలాగ్సే అనేప్పుడు రేర్ కదా. కానీ బట్ ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మార్పు కానీ ఒక చిన్న ఇంప్రొవైజేషన్ కావాలని, లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారు, మళ్ళీ మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక డైలాగ్ రైటర్ సపోర్ట్ అండ్ డైలాగ్ రైటర్ కూడా మనతో ఉంటే బాగుండండి. అంటే వాళ్ళకి అంటే మోహన్ బాబు గారు బోల్డ్ సినిమాలు చేశారు కానీ ఆయన ఎక్స్పీరియన్స్లో అరే ఏ చిన్న అవసరం వచ్చినా ఒక అతను రెడీగా మనకి అవైలబిలిటీగా ఉంటే బెటర్ కదా, అర్ధరాత్రి అపరాత్రి ఆ టైమింగ్స్ ఈ టైమింగ్స్ మ్యాచ్ అయినా కాకపోయినా అని ఒక ముందు చూపు ఉంటుంది చూసారు. దాంతో ఆయన అప్పీల్ అవ్వడం లక్కీగా ఇక అక్కడికి వెళ్ళాక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే పెద్ద వాళ్ళు అసలు మనం ఊహించని పెద్ద మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, మధుబాల్ గారు, మోహన్ బాబు గారు, ఈ విష్ణు గారు, వీళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ వేరే దేశం వెళ్ళి ఇదే వర్క్ మీద వెళ్ళాం కదా సార్. అంతా వీ హ్యావ్ ఒక టుగెదర్ హ్యాపీనెస్ అనమాట. ఇంకా మనం ఏదన్నా అయితే వర్క్, లేకపోతే షూటింగ్ ఏ వాతావరణం పరిస్థితి బాగోక ఆగిపోతే ఏదో కలవడం. అంటే సాధారణ అలా వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవటం, ఫ్యామిలీ లాగా ఉండిపోయామండి. ఫ్యామిలీ లాగా ఉండిపోయి ఇంకోటి ఏంటంటే సార్, మధ్యలో ఒకసారి విష్ణు గారి పుట్టినరోజు వచ్చింది, ఇంకో వేరేతో ఫంక్షన్ వచ్చింది. మధ్యలో మేము ఉన్నప్పుడు అక్కడ దసరాలు అక్కడే వచ్చాయి, అన్నీ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. లక్కీగా ఏంటంటే మేము రోటరావు అనే ప్లేస్లో ఉండండి. ఆక్లాండ్కి అరౌండ్ 2.5 hours ఆక్లాండ్ దగ్గర 2.5 hours ఉంటుంది. అక్కడ రామనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది సార్. మనం దీపావళి దసరాలకి వెళ్తే అయిగా వాళ్ళు ప్రత్యేకమైన ఫుడ్ కూడా పెట్టేవారు మాకు. సో అంటే అసలు మీ దసరా దీపావళి 2 అక్కడే జరిగినాయి అయితే? దసరా దీపావళి అక్కడే జరిగాయి. అదే మరి అంటే లాస్ట్ ఇయర్ మరి దసరా దీపావళి అక్కడే జరిగాయి. బట్ ఏంటంటే సార్ హ్యాపీయెస్ట్ ఈవెంట్ ఏంటంటే మనం టోటల్గా ఫిజికల్గా అక్కడ ఉన్నాం సార్. మన చుట్టుపక్కల అందరూ ఏంటంటే మన యూనిట్ వాళ్ళు, మన మెంబర్స్, మన వాళ్ళు ఉంటారు, మన ఇండియన్సే కనిపిస్తుంటారు. లక్కీగా ఏంటంటే మనకి ఏ కొత్తగా అనిపించలే అనమాట. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాము, ఏదో ఒక మంచి అసైన్మెంట్ మీద వచ్చామనే ఫీలింగే కానీ హోమ్ సిక్నెస్ అలాంటివి ఏం లేకుండా. ఎందుకంటే సార్ మధ్య ఉండమన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి బ్రహ్మాండ మనకి ఫుడ్ విషయంలో కూడా అసలు తిరుగులేదు సార్. మోహన్ బాబు గారు ఏంటంటే చక్కగా వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ద బెస్ట్ కుక్స్ ఎవరున్నా వాళ్ళు తీసుకొచ్చారు. సో మనకి ఇండియన్ ఫుడ్డే, ఇండియన్ ఫుడ్ మన ఇంట్లో తిన్నట్టే అండి. పండగ అయింది, స్పెషల్స్ ఏమైనా ఆయనే చేయించేసేవారు. అసలు ఏ రకమైన ఇబ్బంది రాలేదు సార్. అంటే మనకి సైకలాజికల్గా వీఆర్ ఫీలింగ్ ఫ్రీ అనమాట. అరే ఇంత హాయిగా వర్క్ చేయొచ్చు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య లేరు కానీ ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. బ్రహ్మాండం అసలు అది తిరుగులేదు సార్. అంటే మనం ఎందుకంటే
ఒక్కొక్కసారి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి రేర్ కదా సార్ అందరికీ. అంటే ఇప్పుడు ఒక వారం 10 రోజులు అంటే పర్వాలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి 3 రోజులు భార్య పిల్లల్ని వదిలిపెట్టి 3 నెలల పాటు ఇంకో ప్లేస్లో ఉండాల్సి రావడం అనేది కొంచెం ఫస్ట్ అయితే కొంచెం హెసిటేట్ చేసి ఉంటారుగా వెళ్ళాలా ఇప్పుడు. ఫస్ట్ అంటే మీరు నిజంగా చెప్తున్నాను కదా సార్, ఎప్పుడైతే సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ నెలాఖరు అన్నారు, 15 రోజుల్లో మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒక సెకండ్ వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి అని అనుకున్నారు. కానీ మేము మళ్ళీ ఆలోచించి ఏదో డౌట్ చేయడం ఏమి లేకుండా అయిపోయింది సార్. అంతే ఒక మీకు ఒక అలా వచ్చి ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాం 15 రోజులు. మొత్తం ఎంజాయ్ చేశారు అక్కడ? బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను సార్. అది అంటే లైఫ్ టైం మెమరీ కదా సార్ అది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సరే మన మోహన్ బాబు గారు వీళ్ళందరూ మాతో పాటే ఉన్నారు సార్. ఆ బాటతో పాటు మధ్యలో మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు మోహన్ లాల్ గారు వచ్చారు. ఆయనతో కొన్ని రోజులు స్పెండ్ చేసినాడు. అంటే వాళ్ళతో ఎంత లెజెండ్స్ కదా సార్. వాళ్ళతో మీకు ఎలా అనిపించింది? అంటే మీరు కన్వర్జేషన్ జరిగిందా మీకు మోహన్ లాల్ గారు మధ్య? జరిగిందండి. యాక్చువల్గా ఒక క్యారెక్టర్ పరిచయం చేశారా ఈయన మన రైటర్ అని? విష్ణు గారు ఏం చేశారంటే, యాక్చువల్గా మేము అది మౌంట్ తారావీరా అని ఒక చోట ఉందండి. తారవేరా అనుకుంటారు ఎగ్జాక్ట్గా నాకు అదే మౌంట్ తారావీరా అని. అదేంటంటే సార్ అక్కడ ఒక అగ్నిపర్వతం కూలిపోయి మొత్తం గ్రామం మొత్తం భూస్థాపితం అయిపోయింది. దానిపైన ఒక కొండ లాంటి ఏరియాలోకి మేము వెళ్ళాం అనమాట. ఆ ట్రావెల్ కూడా చాలా అంటే కొంచెం ఇబ్బందికరమైనదే వెళ్ళాం. సాహసమే. ఆ సాహసం విష్ణు గారి కారులో తీసుకెళ్ళిపోయారు కనుక ఆయన వెనకాల ఫార్వర్డ్. అంటే ఆల్మోస్ట్ ఇట్లా అక్కడ పైనుంచి వస్తున్నారు అనుకోండి ఎవరైనా కారు, ఇక్కడ ఆగిపోయేవాళ్ళం. అంటే కనిపిస్తూ ఉండేది మనకి. అంటే మనకి వాళ్ళు అక్కడ వాకీ టాకీలు అవి పెట్టుకుని మాట్లాడుకునేవారు. లేకపోతే ఏంటంటే ఈ స్పేస్ కూడా కొంచెం అంటే ఎటు అయినా ఒకలాగా రెండు పక్క పక్కన వచ్చేటట్టుగా ఉండేది కాదు. కానీ అద్భుతంగా ఉండేది లొకేషన్. అక్కడికి వెళ్ళినప్పుడు మోహన్ లాల్ గారు వచ్చారు. మోహన్ లాల్ గారు వస్తే ఇలా ఆకలి శివప్రసాద్ గారు అండి అని విష్ణు గారు పరిచయం చేశారండి. మోహన్ లాల్ గారు కూడా ఓకే అని మామూలుగా చిన్నపాటి పరిచయం అయ్యాక ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన ఈ స్క్రిప్ట్ని ఆల్మోస్ట్ 1 month క్రితమే పంపించామండి ఆయన దగ్గరికి. ఇంగ్లీష్లో పంపించేసాం. ఆయన ఇంగ్లీష్లో దాన్ని మలయాళంలోకి మార్చుకుని ఆయన దాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చేసారు. తెలుగు టెక్స్ట్ ప్రిపేర్ అయ్యి ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ రాసుకొచ్చి అందులో ఒక 2 డైలాగ్స్ ఒక చిన్న అండర్లైన్ చేసుకొచ్చారు. అది ఈ 2 డైలాగ్స్ ఇలాగైనా అంటే ఇదేనా ఆలోచన అని రైటర్ అంటే నన్ను పిలిచారు. అంటే దాంట్లో ఉన్న సెన్స్ ఇదేనా ఉంది అంటే వాళ్ళు చూడండి ఎంత పర్టికులర్గా వాళ్ళు అంటే లెజెండ్స్ ఎలా అవుతారనే దానికి అదే చక్కగా అవునండి ఇదే అన్నప్పుడు ఏదో మాట్లాడుతుంటే టక్కున ఏదో రిఫరెన్స్ వచ్చి మా డైరెక్టర్ మా విష్ణు గారు ఎవరో చెప్పారు, నేను డ్రామా రాస్తారండి అని. అంటే డ్రామాలు రాశారు, వెరీ గుడ్ అని ఆయన అన్నారు. నేను సంస్కృతంలో ఒక డ్రామా యాక్ట్ చేశానండి కర్ణభారం అని, మీకు అని షేర్ చేశారు నాకు. కర్ణభారం చూడండి ఏంటంటే నాకు అర్థమైన విషయం, అంత పెద్ద ఆయన ఆ కర్ణభారం అనే నాటకం నేర్చుకోవాలి. కర్ణభారం అంటే ఇప్పటికీ కూడా కేరళలో సార్ సోపానం అని ఒక సంస్థ ఉందండి. సోపానం సంస్థ వాళ్ళేంటే సంస్కృతంలోనే డ్రామాలు వేస్తారు. ఇక వేరే మలయాళంలో కానీ వేరే ఇతర భాషలో చేయరు. వాళ్ళ దగ్గర ఈ కర్ణభారం అనే నాటకాన్ని నేర్చుకుని అంటే ఆయన మరి 3 months వెళ్ళారో 6 months వెళ్ళారో తెలియదు, కానీ సాంస్క్రిట్లో ఆ డ్రామాని ప్రదర్శించారు సార్ ఆయన. సో ఆయనకేంటే ఒక చిన్నపాటి ఇష్టం కూడా వస్తుంది కదా, డ్రామా రైటర్ సినిమాలు రాశాడు ఓకే అని చిన్నపాటి బాగా చూసే చక్కగా అయినట్టు తర్వాత డైలాగ్స్ అవి వాటిని మాట్లాడుకోవడం. ఇంకా అల్టిమేట్గా సార్ ఆయనతో కూర్చున్నట్టే, మీతో కూర్చున్నట్టే ఆయనతో కూర్చొని మాట్లాడేవాళ్ళని సార్. మీరు చేసిన ట్రాన్స్లేషన్స్ గురించి ఏం చెప్పలేదు ఆయనకి? కొన్ని అడిగారు సార్ అప్పట్లో, ఏదో వేరే సందర్భంలో వచ్చినప్పుడు చెప్పాను అటామిక్ హ్యాబిట్స్ అవి చేశానండి. ఓకే అప్పుడు ఆయన కూడా ఏదో ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నారు సార్. సో ఆయన కూడా ఇంప్రెస్డ్, ఓహో మీరంటే ట్రాన్స్లేషన్ చేస్తారంటే డెఫినెట్గా మనం అంటే మన పుస్తకాన్ని చదవకపోతే ఎట్లా చేయగలుగుతాం సార్. పుస్తకం అంటే బేసికల్గా ఒక పుస్తకం చదువుకుని పెరిగిన వాళ్ళే కదా. ఒక మెమరీ, మంచి మెమరీ అనమాట. అయితే న్యూజిలాండ్ నుంచి ఆయన అట్లాగే మీకు వెరీ బేసిక్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చూసుకునే సార్ నా స్క్రిప్ట్ రీడింగ్ చాలా పూర్గా ఉంటుంది సార్. పరశురు గోపాలకృష్ణ గారు అనేవారు, ఆకేలా ఇవయ్యా అది నేను చదువుతానే ఆయన అద్భుతంగా చేశారు. చెప్పన్నారు ఈసారి వర్క్షాప్ అయినప్పుడు నువ్వు రావాలి, వస్తే నీకు చదవడం ఎలాగో నేర్పిస్తాను నీకు అన్నారు. అంటే అభిమానం కదా సార్, పెద్దవాళ్ళ అభిమానం. అయితే నేను చదువుతా అంటే విషయం ఉన్నట్టుగానే చదువుతుంటాను.
చాలా సార్లు మోహన్ బాబు గారు చదవడం ఏంటి ఇలా అని ఆయన చదివేవారు. అంటే మన డైలాగ్ ఇంత అద్భుతంగా చదువుతున్నారంటే ఆయన అద్భుతమైన నటుగా సార్, లెజెండ్ కదా. అట్లాగే మిగిలిన ఏ యాక్టర్ చదివినా సరే ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించేటట్టుగా ఉండేది సార్. అదే మీరు రాసిన డైలాగ్స్ని వాళ్ళ నోటి నుంచి వస్తూ ఉంటే అదే మనకి ఆనందం కదా సార్. అది ఏంటంటే మనకి ఇప్పుడు అంటే మనం అనుకుంటాను సార్, ఒక సినిమాలో మోహన్ లాల్ గారితో ఒక సినిమా చేస్తే బాగుండు, లేకపోతే మోహన్ బాబు గారి ఒక లెజెండ్తో, ఎందుకంటే డైలాగ్ కింగ్ కదా సార్ ఆయన. ఆయనకి డైలాగ్ ఇస్తే ఆయన అద్భుతాలు చేస్తారని ఆయన దగ్గర మనం చేస్తే బాగుండు అనుకుంటాం. మరి ఈ సినిమాలో ఆయన మహాదేవ శాస్త్రి అంటే కొంచెం గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్ కదా అయింది. గ్రే అని చెప్పలేను సార్. ఇటు విమర్శించారు ఇప్పుడు కన్నప్పకి ఎదురుగా ఆక్షేపణ చేయవాడు కదా. అదేనండి. కానీ ద వే శాస్త్రం గురించి మాట్లాడుతూ అవన్నీ అంటేనండి, అవన్నీ శాస్త్రం గురించి మాట్లాడినా ఏం మాట్లాడినా ఒక అద్భుతం అనమాట. ఒక టీవీ ఉన్న క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ అండి ఆయన. అంటే ఆయన లైక్ ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన డైలాగ్కి ఆల్మోస్ట్ శాశక్తిలో ప్రయత్నించింది, ద బెస్ట్ పాసిబుల్ డైరెక్ట్. అంటే ఇప్పుడు ఆయన చేసిన క్యారెక్టర్కి సంబంధించి అంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నా ఎలా చెప్పుకుంటారు ఆయన, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది, ఆయన నోటి నుంచి వచ్చే డైలాగ్స్ కూడా అలా ఉంటాయి ఆ పాత్ర. అంటే మరి మీరు రాసిన ఆ డైలాగ్స్ని ఆయన నోటి నుంచి అలా వింటామంటే మీరు ప్లీజ్ అయ్యారా? బాగా ప్లీజ్ అండి సార్. మనం ఊహించాం. నేను మీకు ఇందాక అదే చెప్తున్నాను, నేను చదివాను అనుకోండి నా డైలాగ్ ఏంట్రా ఇలా అంటే మనం చదివిన నాకు తెలుస్తుంది సార్, అంటే ఆ సెన్స్ తెలుస్తుంది. కానీ నేను ఆర్టిస్ట్ని కాదు, ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు డ్రామాలు వేసాను సార్. తర్వాత మామూలుగా వేరే పనులలో పడిపోయి అసలు ఆ డిక్షన్ అవి గుర్తుపెట్టుకుని అవి ఏమి ఉండవు. ఇంకో గొప్ప విషయం చెప్పటారు, ఆయన యాజిటీగా డైలాగ్ బాగుంది అన్నారు అనుకోండి సార్, ఒక అక్షరం పొలిపోనేవారు సార్, ఒక ఒత్తి పొలిపోనేవారు, నేర్చేసుకుని చెప్పేస్తారు. ఏంటి సార్ అసలు వాళ్ళకి ఏంటి అంత అసలు మనం ఆశ్చర్యపోతాం. మనం ఏంటంటే కొంచెం బద్ధకంగా ఉంటాం. అది ఆయన దగ్గర ఆయన అయితే అసలు అక్షరం పొలిపోనేవారు. ఒకవేళ ఏమైనా చిన్న పదం దాని మీద ఈ ఒత్తు గురించి ఏమైనా మనం రాసిన దాంట్లో ఇది ఇలా అనొచ్చా అని అనే మన చేత అనిపిస్తారు. బట్ వాళ్ళు అందుకే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రానరీ యాక్టర్. ఆయన ఏం చేసేవారు, నాకెళ్ళా చదవడం సరిగ్గా కాదు కానీ నువ్వు నాకు స్క్రిప్ట్ అనేవారు. స్క్రిప్ట్ ఇచ్చాను వినండి అయ్యా, బాగా రాశాడు కానీ ఇలా చదువుతాడు ఈ మనిషి అని రా చదివా. మరి గ్రేట్ చేస్తారు ఆయన చదవడే. ఆయన ఆ మోడ్యులేషన్, ఆ డిక్షను, వేరే క్యారెక్టర్లకు సంబంధించి డైలాగ్స్ కూడా నేను చెప్పేవాళ్ళ ఇలా అంటే ఈ స్క్రిప్ట్ చదివేవారు. నేను సార్ మన ఇప్పుడు మోహన్ బాబు గారు ఉండేవారు సార్, విష్ణు గారు కూడా ఉండేవారు సార్. వీళ్ళెవరో మన పరశురు గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ కొంత పెద్ద వాళ్ళందరూ కూర్చునేవారు. స్క్రిప్ట్ చదువుదా అని అనుకునేవాడు. నేను స్క్రిప్ట్ చదువుతుంటే ఫస్ట్ గోపాలకృష్ణ గారు ఏమై నాకు ఇవై నేను చదువుతాను చదివా కాదు. ఆయన ఏమన్నారు ఫస్ట్ మీది డైలాగ్స్ పరశురు గారు గోపాలకృష్ణ ఆయన కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు సార్. బాగా రాస్తా కానీ ఎందుకే చదవడం నేర్చుకోవడం నాకు రాదా అంటారు. ఏమో సార్ అన్న. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన రావడానికి ఒక 2 రోజుల ముందర 3 రోజుల ముందర మన మోహన్ బాబు గారు ఓకే అనేవారు సార్. ఓకే అన్నప్పుడు ఏంటంటే నేను వీళ్ళు వచ్చినప్పుడు చదువుతున్నాను అనుకోండి, నాకు ఏవయ్యా అని ఆయన దగ్గర ఆల్రెడీ కాపీ ఉంటుందండి. నా దగ్గర కాపీ, ఆయన దగ్గర 2-3 కాపీలు ఉండేవి మా దగ్గర. ఆయన కాపీ నువ్వు ఆగు అని ఆయన చదివేవారు. అంటే ఆ ఇంపాక్ట్ కావాలి కదా, ఒక ఆర్టిస్ట్కి ఒక ఇంపాక్ట్ కావాలి, నువ్వు ఏదో ఫ్లాట్గా చేస్తున్నావు అనే ఫీలింగ్ ఉండేది ఆయనకి. గోపాలకృష్ణ గారు ఆయన చదివేవారు. ఆయన మధ్యలో ఈయన అనుకునేవారు మనకి ఒక ఎక్స్పీరియన్స్ చేరవాలి. ఎంతో గోపాలకృష్ణ గారు కానీ మోహన్ బాబు గారు కానీ అద్భుతమైన లెజెండ్ సార్. వాళ్ళు చదువుతుంటేనే మనకి అబ్బో ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది, మన మాటైనా ఇంత గొప్పగా వచ్చింది అని. అదే సార్. అంటే మామూలుగా మోహన్ బాబు గారు అంటే ఆయన కొంచెం చాలా డిసిప్లిన్ పర్సన్, ముక్కోపి అని మామూలుగా అనుకుంటారు. కొంతమంది ఏవో చెప్తూ ఉంటారు. సో మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఆయన యొక్క ఒక హోస్ట్గా చెప్పాలంటే ఎలా అనిపించింది? ఒక అద్భుతమైన హోస్ట్ సార్. ఆయన ఏ కళాకారుని ఎప్పుడు కించపరచడు. అండ్ ఆ టెక్నీషియన్స్ని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుంటారు. నేను ఇందాక మీకు చెప్పాను చూడండి సార్, న్యూజిలాండ్ వెళ్ళినా అరే మన వాళ్ళకి కొన్ని ఏదో ఒక 24 గంటల ప్రయాణానికి దూరంగా ఉన్నాం అనే ఫీలింగే కానీ ఏది వచ్చినా ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఆయన ఒక సెలబ్రేషన్లా చేసేవారు సార్. ఇంకోటి ఏంటంటే సార్ డిసిప్లైన్ అంటే మనం ఖచ్చితంగా వీ నీడ్ టు డెలివర్ గుడ్స్ ఆన్ టైం అన్నప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ ఉండాలి సార్. అంటే ఒకసారి నేను కొంచెం బతికించడం అని కాదు, ఒక ఆర్టిస్ట్ అనేవాడికి కంపల్సరీగా ఆ డిసిప్లైన్ అది ఉంది అనుకోండి సార్, వాళ్ళ ఎత్తులు తొందరగా అంటే వాళ్ళు ఏ టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలో దానికి వెళ్ళగలుగుతారు సార్.
డిసిప్లిన్ దానివల్ల సమయపాలన అనేది దాన్ని బట్టే సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు అవును. మీరు మీకు పొద్దున్న నేను 9ంటికి వస్తానని అనుకోండి, ఏ 3ంటికి వచ్చాను అనుకోండి, మీకు ఉపయోగం ఏముంటుంది సార్? మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం. మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక మంచి పర్పస్ కోసం వెళ్తున్నాం అనుకోండి, అదే ఇద్దరిలోనూ ఎక్స్ట్రానరీ పర్సన్గా ఎక్స్ట్రానరీ సార్. ఇంకా నేర్చుకోవాలి సార్. మనమే అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే 9ంటికి సిట్టింగ్ అన్నారనుకోండి, మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ 9ంటికి అటు ఇటులో వెళ్ళిపోయామండి. ఎందుకంటే 1-2 సార్లు లేట్ అయితే నాకే సిగ్గు అనిపించేది. ఇంత పెద్ద ఆయన ఇంత అద్భుతం చేసి సార్ ఒక చరిత్ర సృష్టించిన మనిషి ఏమో మన గురించి ఆ టైం ప్రకారం అంటే ఆయన చరిత్ర ఎందుకు సృష్టించారంటే ఆయన టైం పాటించడం వల్లే సార్. అదే మనం అది నేర్చుకోలేదు అనుకోండి, అసలు మన చరిత్రలోనే కనిపించకుండా పోతాం అనే విషయం నాకు చాలా నేర్చుకున్నాను సార్. ఒక విషయాన్ని కాదు, సరే డిక్షన్ ఒకటి తప్పించాను, ఎందుకంటే ఆయన చెప్పిన డైలాగ్ చెప్పలేం, కానీ ఒక డిసిప్లిన్ కానీ ఒక విషయాన్ని మనం చాలా డీప్గా స్టడీ చేసి దాని మీద మనం ద బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ పెట్టడం కానీ వండర్ఫుల్గా సార్. సేమ్ ఆ డిసిప్లిన్ ఆ టైం వాటికి సంబంధించిందే విష్ణు గారికి కూడా వచ్చింది. ఓకే. మీకేంటంటే మోహన్ బాబు గారు మనకన్నా కొంచెం పెద్దవారు కనుక ఆ జనరేషన్కి విష్ణు గారు నాకన్నా చిన్నవారండి. కానీ ఆ డిసిప్లిన్ అనేది వాళ్ళిద్దరిలోనే కనిపిస్తుంది అనుకోండి, మనం అటు ఇటు వెళ్ళాం అంచేత. బట్ వెళ్ళకూడదు కూడా. వెళ్తే మనం ఏంటంటే అంత పెద్ద ప్రాజెక్ట్ మన చేతుల మీద మనం అందులో అదృష్టంగా మనం ఉండడమే మన అదృష్టం అనుకున్నప్పుడు ఇంకా బద్దకిస్తే ఎలా సార్? బట్ వీ నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ సార్. ఇంకా అంటారా సార్, ఒక్కొక్కసారికి నచ్చకపోవచ్చు. బాగా చెప్పే టీచరే మనకి నచ్చాడు సార్. స్కూల్లో ఎప్పుడైనా చూడండి, మూర్తి గారు మీరు బాగా చదువుకోవాలండి అని కొంచెం ఫోర్స్ఫుల్గా చెప్పాడు అనుకో టీచర్, వచ్చిందండి ఏంట్రా ఈయన అనే ఫీలింగ్ వస్తుంది. కానీ మీరు మళ్ళీ చదువులు అవి బయటకు వచ్చాక అరే వండర్ఫుల్ ఫరెవర్ గుర్తుపెట్టుకుంటాం. అలా ఫరెవర్ గుర్తుపెట్టుకునే మనిషి అండి ఈయన. మీకు సింపుల్ ఉదాహరణతో చెప్పాను. టీచర్తో పోల్చారు అట్లా. అంటే బెత్తం పట్టుకునే ఉండే ఒక టీచర్, బెత్తం పట్టుకునేనే అవసరం రాదు దాన్ని. అంటే ఒకటి సార్, మీ అందరం ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నాను సార్. ఇప్పుడు క్షీరసాగర మదనం చేశారు సార్. మీరు వేరే ఉదాహరణకు వస్తాను. ఇప్పుడు రాక్షసులు అటువైపు తిప్పి దేవతలు ఇటువైపు చెప్తే ఆ క్షీరసాగర మదనంలో అమృతం వచ్చేదా? ఎవరు దానికి పద్ధతిలో చెప్పాలి, చిలకాలి. ఆ చిలకరించడం అనేది డిసిప్లిన్ ఉండాలి. మరి నాకే డిసిప్లిన్ అంటే కాదు. యూ నీడ్ టు బి ఆన్ డిసిప్లిన్ లైన్. అయితే ఈ మధ్య కాలంలో అయితే దీన్ని న్యూజిలాండ్ కన్నప్ప అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఒక రైటర్గా, సినిమాకి పని రైటర్గా మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఇప్పుడు సమాధానం అంటే సార్, బేసికల్గా ఇప్పుడు ఉదాహరణకి రామాయణం ఉత్తరప్రదేశ్లో తీసామనుకోండి, లేకపోతే ఇంకో చోట ఎక్కడ చూసాం, లేకపోతే అమెరికాలో ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటా, పీటర్ బ్రూక్స్ అనే అమెరికా అతను రామాయణాన్ని చేశాడు. అవును. దాన్ని అమెరికా రామాయణం అంటాం అండి, కాదు కదా. ఓకే. కావ్యానికి ఉండే దూర్జటిలో ఉండే కాళహస్తి మహత్యానికి ఉండే దాని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. అంచేది నా ప్లేస్ మారిపోయింది. నేను ఎక్కడో నరేంద్రపురంలో పుట్టాను సార్. అది మన ఈస్ట్ గోదావరి చాలా చిన్న పల్లె. నరేంద్రపురం శివప్రసాద్ అంటారు కదా నన్ను, ఆకలి శివప్రసాద్ రైటర్ అని అంటారు. ఓకే. అంచేత ఒక ప్రాంతంలో చేసాం కనుక ఇది, ఇంకో ప్రాంతంలో చేసాం కనుక ప్రాంతానికి ఒక 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 అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తెర మీద ఆవిష్కరిద్దాం అనుకున్నాను సార్. దానికి ఆ స్పేసు అవన్నీ అన్ని రకాలుగాను చాలా చోట్ల వెతికి వాళ్ళు చేశారు. అంచేత దాన్ని న్యూజిలాండ్ లేదంటే ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఏదో పాట చేశారు సార్ ఒకసారి. అంటేనే స్విట్జర్లాండ్ మహాభారతం అంటాం సార్, అన్నాం కదా. అలాగే కన్నప్ప న్యూజిలాండ్ కన్నప్ప అంటాం అనేది ఒక అర్థం లేని మాట సార్. అంటే ఒక రాయి వేయటమైన దాని మీద అంతే సార్. అంతే అక్కడ న్యూజిలాండ్ షూటింగ్ చేశారు కాబట్టి, అంటే కాళహస్తిలో నేపథ్యంలో ఉన్న కథను తీసుకెళ్ళి వీళ్ళు న్యూజిలాండ్ అడవుల్లో తీశారు అని న్యూజిలాండ్ కన్నప్ప అని నేను చెప్తున్నాను కదా సార్. అదేంటే లోక భిన్న రుచి అని. ఇప్పుడు మనకి పూర్వం నుంచి ఇప్పుడు నిజాం స్టేట్లో ఉన్నాం సార్. అప్పటి పరిస్థితుల్లో అప్పటి వాటి మీద మనం ఇప్పుడు ఏం వర్క్ ఇప్పుడేం ఏదో ఒక రిప్లై చేయడానికి అయితే చేశాను సార్. లేకపోతే ఇవన్నీ కాదు సార్. ద బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పీరియడ్ కావాలి. ఒక రామోజీ ఫిలిం సిటీ దాంట్లో ఒక సెట్ వేసాను. అంటే రామోజీ ఫిలిం సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం, భాగవతం, సరే భాగవతం తీసుకున్నాం. బాపు మొలపూడి వెంకటరమణ గారు రామోజీ ఫిలిం సిటీలో చేశారు సార్.
వెంటనే అది రామోజీ ఫిలిం సిటీ భాగవతం అవుతుంది అండి. కాదు. గుర్తులు కాదు అది. ఇట్లాగే అంటే ఏంటంటే సార్ అంటే మా టీం వర్క్ అంటే నేను అర్థం చేసుకునేది వాళ్ళు చేసింది అంటే ద బెస్ట్ పాసిబుల్ విజువల్స్ మనం ఇద్దాము. ఒక అద్భుతాన్ని అంటే ఇట్ ఈస్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ విష్ణు గారు అండ్ మోహన్ బాబు గారు కనుక మనం ఇచ్చేది కాంప్రమైజ్ అవ్వకుండా ద బెస్ట్ పాసిబుల్ ఇద్దామని ఉద్దేశంగా చేశాం. అదే అంటే మనం కన్నప్ప సినిమా చూసాం. అందులో ఉన్నటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే ఇందులో విజువల్గా ఇందులో ఉన్న యాక్షన్ ఎపిసోడ్లో అసలు ఇది ఒక నిజంగా కన్నప్ప సినిమానన్నా ఎంత అంటే ఒక వేరే రేంజ్లో వాటిని పిక్చరైజ్ చేశారు విజువల్ పరంగా. అమ్మ ఈ రేంజ్లో ఆ రోజుల్లో కన్నప్ప యుద్ధాలు చేశాడా, ఫైట్ చేశాడా అన్నటువంటి ఒక ఫీల్ని కలిగిస్తున్నాయి అవి. సో ఇవి అతికినట్లే ఉంటాయా సినిమాకి మన నిజంగా మన కన్నప్ప అంటే ఒకటి మీరు కన్నప్ప అంటే బహుశా మీరు కృష్ణరాజు గారి అదే బాపు ముళ్ళపూడి వెంకటరమణ గారు చేసిన కన్నప్ప గురించి బాపు గారిది కాబట్టి ముళ్ళపూడి వెంకటరమణ గారి స్క్రిప్ట్ వాళ్ళ ముళ్ళపూడి వెంకటరమణ గారి స్క్రిప్ట్ అండి. ఆయన కానీ బాపు గారు కానీ అసలు వాళ్ళ ఒక ఏమంటారు ఒక మార్క్ చేసేసి ఉంచారు. కాకపోతే సార్ ఒక అప్పటి పరిస్థితుల్లో అప్పటి దేశమానకాల పరిస్థితులు కానీ అప్పటి పరిస్థితులు అప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చేయడం ఒకటండి. కానీ ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే సార్ ఇప్పుడు మనం మీకు తెలుసు ఈ ఓటీటీలు ఇవన్నీ రకరకాలు వచ్చేసాక మనం ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించాలి అన్నారు అనుకోండి, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ మనం మన ఊహలకు అందట్లేదండి వాళ్ళు ఏం ఆశిస్తున్నారండి. అలాంటప్పుడు ద వెరీ పర్పస్ అంటే ఒక మంచి కథ చెప్పాలనుకున్నా సరే వీ నీడ్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ డిఫరెంట్ మేనర్. డెఫినెట్గా అంటే డిఫరెంట్ మేనర్ అంటే టోటల్గా ఏదో అవే ఫ్రమ్ స్టోరీ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది అదే సంకల్పం సార్. ఆ సంకల్పంతోనే అంత దూరాలు వెళ్ళినా అంత అంటే ఖర్చులకి వాటికి భరించిన నిజానికి ఇక్కడే చేయొచ్చు. నిజంగా వాడు కావాలనుకుంటే ఇక్కడే చేయొచ్చు. నిజానికి అని కాదు సార్. అంటే బహుశా ఆ గ్రాండియర్ లుక్ రాదేమో. ఓపెన్ స్కైస్ అనేది ఒకటే చెప్తున్నాను మీకు. బేసికల్గా కొన్ని విజువల్స్ మీరు సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారు కదా సార్, బహుశా ద బెస్ట్ పాసిబుల్ విజువల్స్ ట్రైడ్ అనమాట వాళ్ళు ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ కూడా. సో ఇంకోటి ఏంటంటే దీని గురించి వాళ్ళు కూడా చాలా చోట్ల వెతికారు సార్. క్యాజువల్గా ఏదో న్యూజిలాండ్ లొకేషన్ న్యూజిలాండ్ టికెట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోలేదు. నేను వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ వచ్చి నేను డైలాగ్ పార్ట్కి వచ్చేసే కనుక నాకు పూర్తి వివరాలు తెలియదు. కానీ దే వర్క్ డే లాట్ చాలా చోట్ల చాలా చేశారు. చాలా వర్క్ చేశారు సార్. మనం ఒక చిన్న ₹100 దాని గురించి ఒక 2 సార్లు ఆలోచిస్తాం సార్ కొన్ని సందర్భాల్లో. అలాంటిది దే ఆర్ ఇన్వెస్టింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్నప్పుడు దే హ్యావ్ టేకన్ అట్మోస్ట్ కేర్ సార్. చెప్పాడు కానీ నేను నా ప్రీవియస్ ఫిల్మ్తో పోల్చుకుంటే ఇది 10 times ఎక్కువ బడ్జెట్ పెట్టింది తీసి సినిమా అని చెప్పి విష్ణు స్వయంగా చెప్పాడు కదా. అంటే కేవలం అంటే బడ్జెట్ పరంగా ఒకటి సార్. అంటే బడ్జెట్ పరంగా అంటే అది ఉంది కాబట్టి ఆ పెట్టగల స్కోప్ ఉంది. ఎకనామిక్ బిసైడ్స్ ఎకనామిక్ సార్ క్రియేటివ్ లిబర్టీ అనేది దానికి ద బెస్ట్ పాసిబుల్ క్రియేటివ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉంటుంది చూసారా, దాని గురించి ప్రయత్నించారు సార్. సో ఐ థింక్ అది చూసారా మీరు మూవీ చూసారా? అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ ఎడిటింగ్ అప్పుడు చూశాను సార్. తర్వాత ఆర్ఆర్ అయింది. ఆర్ఆర్ అయ్యాక ఈ మధ్యన నేను చూశాను సార్. ఆర్ఆర్ అయ్యాక ఎలా ఉంది కన్నప్పగా విష్ణు ఎలా ఉన్నాడు? అద్భుతం. మీరు చూస్తారు కదా ఆ సినిమాలో అంటే ఒక ఆర్టిస్ట్కి రావాల్సిన అన్ని రకాల నవరసాలు అందులో వచ్చేసారు. అంటే ఒక ఆర్టిస్ట్గా ఫెరోషియస్గా ఉండాలి, ఒక యోధుడుగా ఉండాలి. మీకు అందులో క్యాప్షన్ కూడా చూస్తుంటారు. యోధుడు అంటే ఒక అద్భుతమైన యోధుడు, తిరుగులేని యోధుడు అండి. అలాగే అలానే తిరుగులేని యోధుడు ఒక అద్భుతమైన భక్తుడు అయ్యానుకోండి ఎలా ఉంటాడు అంటే ఒక వారియర్ నుంచి ఒక అద్భుతమైన డివోటీగా మారినటువంటి అంటే వారియర్ అదే నేను ఎగ్జాక్ట్గా పదం గురించి యోధుడు అని వాడాను. ఒక గొప్ప యోధుడు అంతకన్నా గొప్ప భక్తుడు అయిపోయాడంటే ఎలా ఉంటుందండి. అంటే యుద్ధంలో కానీ భక్తిలో కానీ సార్ ద డెడికేషన్ ఉంటారు సార్. డెడికేషన్ అంటే మీకు భక్తి అంటే డెడికేషన్, అంటే ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఉంటుంది చూసారా, అది యుద్ధానికి కావాలి సార్, భక్తికి కూడా కావాలి. ఓకే, అది కన్నప్పలో మనం చూస్తారు సార్, మీరు చూస్తారు. అండ్ ఆ క్షణం అంతకుముందు వరకు ఉన్న సీన్లలో వాటి వరకు ఉండేది ఒక ఎత్తు అండి, ఒక రకం అంటే ఒక స్టాండర్డ్లో ఉంటాయి. ఇక్కడ తర్వాత అతను భక్తుడి కింద మారుతాడు సార్. దాదాపుగా మీకు ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి లీడ్ వెళ్తుంటుంది. ఇంక మీరే ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంతకుముందు ఇంత అద్భుతంగా ఈ ఫైటింగ్స్ వీటి లేకపోతే ఈ వీటిలో
ఈ ఆ నవరసాలు పలికించిన మనిషి అయినా ఇంతలా భక్తుడి కింద అయిపోయారు అన్నట్టుగా ఇంతగా ఎంత భక్తులాగా ఎంత సాత్వికంగా మారిపోయారు. మారిపోయారు. మీకు ఫెరోషియస్ నుంచి మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఒక 2 weeks బ్యాక్ రిలీజ్ చేశారు తెలుగు కన్ను తెరుచుకుందయ్యా. అవును, అందులో మీకు పర్ఫార్మెన్స్ కానీ ఆయన శివశంకర మీకు అవును, ఐ థింక్ యూ విల్ కనెక్ట్ బెటర్. అవును. చెప్పేదానికన్నా బాగా కనెక్ట్ అవుతారు మీరు. ఇప్పుడు అంటే ట్రోల్ చేసేవాళ్ళు అన్ని ట్రోల్ చేస్తారనుకోండి, మామూలుగా అంటే ఆ శివలింగాన్ని అలా చూపించారేంటి అంత హైట్గా, ఆకారం ఏంటి అలా ఉంది అని కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది సార్, అంటే అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా రీసెర్చ్ చేశారు సార్. రీసెర్చ్ చేసి అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీకు కాళహస్తి శివలింగం షేప్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. దీనికి ఆకారంలో ఏం తేడా లేదు. ఓకే, కాకపోతే అంటే ఈ పానవటం వాటి మీద ఏదో అప్పట్లో లేదు అన్నట్టుగా ఒకటి ఏదో ఉంది వీళ్ళు చదివిన రీసెర్చ్ చేసిన వాళ్ళ దాంట్లో. బట్ మిగిలిందంతా యాక్టివ్గా దాన్ని ఫాలో అయ్యారు సార్. ఓకే, దానిటే మనం అథెంటిసిక్గా సార్ ఇప్పుడు మనం కాళహస్తి మీద ఒక సినిమా చేద్దామంటే ఎవే ఫ్రేమ్ ఎందుకు వెళ్తాం సార్? ఇంకా ట్రోల్స్ అంటారా? ట్రోల్స్ మీద ఏం చెప్పలేను సార్. ఎందుకంటే ఒక 2 ఉన్నాయి సార్. ఒకటంటే మనకు తెలిసిన శివలింగం ఎలా ఉంటుంది తెలుసు కదా మనకి. శివలింగం ఉంటుంది, మళ్ళీ ఫ్లాట్గా ఉండి అదే అలా ఉంటుంది కదా. అలా అంటే అప్పట్లో ఉన్న దాని ప్రకారం ఇప్పుడు అది కూడా లేదని మనము దాని పాలాభిషేకం చేసినప్పుడు, ఇంకొక అభిషేకం చేసినప్పుడు అవన్నీ ఆ లింగం మీద పడి అట్లా ముందుకు ఎట్లా తర్వాత వచ్చిన మార్పు అన్నారు సార్. అది యాక్చువల్గా చరిత్రలో ఉందని వాళ్ళు చెప్పారు. బట్ దాని గురించి కూడా చాలా రీసెర్చ్ చేసి చాలా రకాల ఈ ఫోటోగ్రాఫ్స్ అవి చాలా సంపాదించే చేశారు సార్. అది కూడా ఏదో టక్కున ఏదో చేసేద్దాం అన్నట్టుగా చేయాలి. ఎందుకంటే సార్ మనం ఒక చరిత్రని చెప్తున్నాం, అది కూడా చాలా పాపులర్. దూరజట్టి గారి కావ్యంలో ఉన్న దాన్ని తీసుకున్నాం, అది కూడా కాళహస్తి మన కళ్ళ ముందు ఉంది కదా సార్. అట్లాంటప్పుడు ఏది పడితే అది చేయగా దాంట్లో దాటి ఉంటుంది. ఇంకా ట్రోల్స్ అంటే ఎవేగా అయితే కథకి ఏదైతే ఉందో దూరజట్టి రాసినటువంటి శ్రీకాళహస్తి మహత్యం ఏదైతే ఉందో దానికైతే ఎక్కడ కూడా ఎవేగా వెళ్ళింది ఎవేగా వెళ్ళలేదు సార్. ఇప్పుడు మీకు యాక్చువల్గా కావ్యంలో చూసుకుంటే సార్ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, అతను చాలా రెగ్యులర్గా పూజ చేస్తుంటాడు. ఈ లోపల ఒక ట్రైబ్, ఒక వేటగాడు కానీ అతను అడవి జాతి మనిషి కానీ వచ్చి చేస్తుంటాడు అని వాళ్ళిద్దరి భక్తిలో ఇతని భక్తికి అతని భక్తికి ఉన్న అంటే ఒక సాత్వికంగా ఉండే భక్తికి, ఒక మూఢంగా, ఒక నిశ్చలంగా అంటే ఒక నిర్మలమైన భక్తిలో ఏది అంటే భక్తిలో ఒక ఏమంటారు ఒక వేరే రకమైన ఏం ఆలోచన లేకుండా 100% భక్తిలో మునిగిపోయిన వాళ్ళ గంగలో మునిగాము సార్. మునిగి లేచేంత వరకు గంగ మీద దృష్టి ఉంటుంది కానీ వేరే దృష్టి ఉండదు. అట్లాగే ఇతను భక్తిలో నిజంగా అంటే ఆ ఈశ్వర భక్తిలో మునిగిపోయిన ఒక వ్యక్తి ఒక మూఢ భక్తుడు అనుకోకూడదు. అట్లా ఒక నిర్మల అలాంటి భక్తుడు ఇంకెవడూ లేడు అని అలాంటి అతిశయంతో ఉండే భక్తులు ఉంటారు కొంతమంది. నాలాంటి భక్తులు ఎవరు లేదనేది అదే సార్ నేను చెప్పేదంటే. మీకు బిల్వాష్టకం తెలుసు కదా సార్. మనం అంటే తెలియకపోవడం ఉంటుంది. త్రిదళం అంటాం, త్రిగుణాకారం అంటాం. అవును. సో త్రిదళం అనే దానికి ఏది ఇండికేట్ చేస్తుంది అంటే ఒక మెయిన్ విష్ణు గారిది మన త్రిదళంలో 3 ఉంటాయి కదా సార్. మనకి 3 క్లియర్గా కనిపిస్తుంటాయి. 3 దళాలు కనిపిస్తుంటాయి కదా. ఆ దళాల్లో ఒక దళం విష్ణు గారండి, ఇంకో దళం మోహన్ బాబు గారండి, ఇంకో దళం అమ్మాయి అండి. సో వీళ్ళందరినీ కలిపే మెయిన్ ఆ లింక్ ఏదైతే ఉందో అది ప్రభాస్ గారండి. ఇక్కడ మీరు అన్నారు చూసారా భక్తుల్లో నా అంత మించిన వాళ్ళు లేదని. ఇప్పుడు త్రిగుణాల్లో అంటే త్రిగుణాలు అనే దానికి ఏంటంటే సార్ మీకు తెలియంది ఉంటుంది. సత్వ రజో తమో ఉన్నాయి, సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి. ఈ 3 బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్యారెక్టర్లు, సత్వగుణంలో ఉండే ఒక పాత్ర, రజోగుణంలో ఉండే ఒక పాత్ర, తమో గుణంలో ఉండే ఒక పాత్ర, వీళ్ళందరి అల్టిమేట్గా వాళ్ళు సాగిపోయే ముక్తిపదం ఏమో శ్రీకాళహస్తీశ్వరుడే, కానీ వాళ్ళ మార్గాలు వేరుగా ఉంటాయి. కాకపోతే మీకు ఇప్పుడు త్రిశూలం ఉంది చూడండి సార్, మనకి శివుడు త్రిశూలం. త్రిశూలంలో కూడా 3 కొసలు ఉంటాయి, 3 అంచులు ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్తాయి. ఈ 3 అంచులు కూడా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటి సాత్వికం, రాజసం, తామసానికి ఇవి ఉండి ఈ 3టిని జయించాలంటే వీటిని జయించిన వాడు శివ సాన్నిధ్యానికి చేరతాడని. ఇలాంటి పాత్రలు అంటే ఈ 3 త్రిశూలాల్లో ఉండే లేకపోతే త్రిగుణాల్లో ఉండే ఆ త్రిగుణాలకి ఒక్కొక్క పాత్ర రిప్రజెంటేషన్గా ఉంటుంది సార్. ఉండి వాళ్ళందరూ కలిసి వాటిని జయించి అంటే మన త్రిగుణాలు జయించే గుణాతీతుడు అయినప్పుడే కదా సార్ నిజమైన భక్తులు ఉంటారు. అలా గుణాతీతుడైన క్యారెక్టర్లో కన్నప్ప మీకు
అద్భుతంగా కనిపిస్తుంది. అంటే నేను భక్తి దాన్ని చెప్పడం గురించి ఇలా చెప్పాను. అంటే ఆయన కెరీర్కి అంటే మంచు విష్ణు కెరీర్కి ఈ సినిమా ఆయన అంటే ఒక గొప్పగా చెప్పుకునే సినిమాగా ఉండే అవకాశం ఉంటుందా? 100% అండి, 100%. ఎందుకంటే ఆయన అంటే ఒక డ్రీమ్ ఆయనకు ఉంది సార్, ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ డ్రీమ్ గురించి అన్నప్పుడు మనం కలవరిస్తుంటాం, తపన పడుతూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. అన్నీ ఆయన చేశారండి, ద బెస్ట్ పాసిబుల్ చేశారు. ఇంకా ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫిల్మ్ కెరియర్ అవుతుంది. ఇంకా ఇంతకన్నా బెటర్ ఏమైనా తర్వాత తీస్తే చెప్పలేం, కానీ ఇప్పుడైతే ద బెస్ట్. అంటే ఆయన నిజంగానే ఎంతో కాలం నుంచి దీని మీద ఉండి దీన్ని ఎలాగా చేయాలి అని పట్టుబట్టి చేసిన సినిమా కదా. అవునండి, అవునండి. సరే, ఈ సినిమా సంబంధించి ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, అది ప్రభాస్ క్యారెక్టర్. అవునండి, రుద్ర అని చెప్పేసి ఆయన ఈ మధ్య లుక్ కూడా వచ్చింది. నిజంగా ప్రభాస్ అభిమానులు అయితే కన్నప్ప క్యారెక్టర్ను తమ హీరోనే చేయాలి, కృష్ణరాజు వారసుడు కాబట్టి అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఇప్పుడు ఈ రుద్ర అనే క్యారెక్టర్లో మీరు ఆయన చూశారు. సో ఎలా ఉంటుంది అంటే ఒక స్పెషల్ రోల్, యాక్చువల్గా తను చేయాల్సినటువంటి ఒక సినిమాని ఇంకొక హీరో చేస్తుంటే తను అందులో ఒక స్పెషల్ రోల్ చేయటం, అతను మంచితనం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఆ రుద్ర అనే క్యారెక్టర్లో ఏంటి, ఎలా ఉండబోతా ఉంది దీంట్లో? మన ఒరిజినల్ మీన్స్ నేను అనేది ఇదివరకు వచ్చిన సినిమాలో ఈ క్యారెక్టర్ ఉందా, అసలు ఇలాంటి క్యారెక్టర్ ఉందా? బహుశా అంటే అది దాని వేరే డైమెన్షన్ ఉంది సార్. పాత ఇదివరకు వచ్చిన సినిమాలో ఇది ఒక డైమెన్షన్ అండి, ఒక సెపరేట్ డైమెన్షన్లో ఉంది. ఇందాక మీతో చెప్పాను చూసారా త్రిదళంలో అని. త్రిదళంలో ఈ మూడు దళాలు హీరో అంటే విష్ణు గారు ఒకటి, హీరోయిన్ ఒకటి, మోహన్ బాబు గారు అయితే ఈ త్రిదళానికి దేనికి అది ఇంపార్టెంట్ ఉంది సార్. దీన్ని కలిపేది ఒకటి ఉంటుంది సార్, ఒక చిన్న దాన్ని సూత్రంలాగా అనుకోండి. అది ప్రభాస్ గారు అవుతుంది, రుద్ర క్యారెక్టర్. అది కాక మళ్ళీ మీకు ఇప్పుడు ఒక వజ్రం ఉంది సార్, ఒక రత్నం ఉంది సార్, ఒక ఇంకోటి ఏదో ఒక పగడం లాంటిది ఏదో ఉంది అనుకోండి. ఈ మూడు అద్భుతమైన ఆభరణాలండి, దేని విలువ దానికి ఉంది. ఈ వీటిని అన్నింటినీ ఒక బంగారు గొలుసులో పెట్టామనుకోండి సార్, ఒక దానికి వచ్చే దాని ఎన్హాన్స్ అవుతుంది దాని వాల్యూ. అవును, ఆ బంగారం గొలుసు ప్రభాస్ గారు అయితే, దాంట్లో ఉండే అద్భుతమైన వజ్రం రత్నం ఇవి మోహన్ బాబు గారు, విష్ణు గారు, ఇంకా అమ్మాయి ఎవరు? ప్రీతి ముకుందన్. అవును. సో ఆ అమ్మాయి ఇదివరకు ఒక సినిమాలో కనిపించింది, అది శ్రీ విష్ణు పక్కన కనిపించింది. ఓం భీమ్ బుష్ అనుకుంటా, అందులో హీరోయిన్ గా చేసింది. సో ఇందులో కంప్లీట్గా అమ్మాయిని చాలా చక్కగా అనిపిస్తా ఉంది. చాలా బాగా వాణిశ్రీ గారు చేసిన పాత్ర అది. చాలా అంటే ఆ అమ్మాయి కూడా చాలా, మీరు ఐస్ చూడండి సార్, ఐస్లో మీకు ఎక్స్ప్రెషన్స్ చాలా అల్టిమేట్గా ఉంటాయి. అమ్మాయి ఐస్ ఎక్స్ప్రెషన్ బేసికల్గా ఆర్టిస్ట్ చాలా మంది మీకు తెలిసే ఉంటుంది. ఆర్టిస్టులు బాగా సక్సెస్ అయిన వాళ్ళందరూ ఐస్లోనే చెప్తారని. అమ్మాయి ఐస్లో కూడా చాలా పవర్ఫుల్ ఉంది. ఆ ఫేస్లో కూడా ఇన్నోసెన్స్ ఉంది కనుక, ఇన్నోసెన్స్ అండ్ పవర్ఫుల్ ఐస్ ఉన్నప్పుడు డెఫినెట్గా బాగుంటుంది సార్. నేను మళ్ళీ అమ్మాయి దగ్గరకు వచ్చాను. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారా, గర్వపడతారా? తమ హీరో అలాంటి పాత్ర ఆ సినిమాలో చేసి చాలా ఆనందపడతారు సార్, బ్రహ్మాండంగా గర్వపడతారు. అంటే ఒకటి సార్, మీరు ఇందాక అన్నట్టు ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ సార్. అందులో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయింది. అదేలే. అంటే ఆయన ఇంకా అసలు అంటే తెర మీద ఆయన వస్తే ఆయన ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది? ఆయన ఎంట్రీ చాలా బాగుంటుంది సార్. మొన్న మీరు ట్రైలర్ చూసుంటారు. అవును, అది హైలైట్ అదే కదా, చివరి లాస్ట్ కొసమెరుపు అదే కదా. ఆ మెరుపు అలా మెరుస్తూనే ఉంటుంది సార్. చాలా ప్రత్యేకించి అందులో ఆయన ఎక్స్ప్రెషన్, ముందు మహాదేవ శాస్త్రి ఉంటారు, ఆయన ఫేడ్ అవుట్ అవుతా ఉంటే ఈయన ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆయన ఫేస్ చూపించారు. అవును, మీకు ఆ మెరుపు అలా మెరుస్తూనే ఉంటుందండి. చివరి అంటే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కూడా అది దాని ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది సార్. సినిమా మొత్తం అంటే ప్రభావం కనిపిస్తుంది. అదే ప్రభావం, దాని ప్రెజెన్స్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అంతే 100% అంటే చాలా అంటే చాలా నేను షూటింగ్ వెళ్ళినప్పుడు చూసే అంటారు. అంటే మనం క్యారియర్గా చూసినప్పుడు నార్మల్గానే అంటే ఒక పెద్ద నటుడు, ఆయనలో ఉండే అది అంతా ఉంది. కానీ అదేంటో ఆ కెమెరా దగ్గరికి వచ్చాడు సార్, అసలు ఏంటో నేను అసలు ఆశ్చర్యపోతాను. ఆయన ఒకరిని అలాగే అనుకున్నాను సార్, ప్రభాస్ గారిని, విష్ణు గారిని అలాగే అనుకున్నాను, మోహన్ బాబు గారిని కూడా. నేను మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటే చాలా క్యాజువల్గా ఉన్నట్టుంటారు.
వాళ్ళు వన్స్ ఆయన స్క్రీన్ దగ్గర వచ్చాడికి కెమెరా ముందుకు వాళ్ళకి ఏదో ఒక వచ్చినప్పుడు అతీతమైన శక్తి వస్తుంది సార్, అది మనకు తెలియదు. ఓకే ఓకే. సో మీరు అన్నట్టు ఆయన ప్రజెన్స్ అనేది నిజంగా సినిమాని సినిమా యొక్క దాని ఏమంటాము అంచనాలు డబల్ చేస్తుంది. అంచనాలు దాని యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని మీద క్రేజో హైపో దాన్ని మరింతగా దాన్ని తగ్గట్టే ఎన్హాన్స్ చేసేటట్లే ఉంటుంది ఆయన క్యారెక్టర్, ఆయన ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్. ఉండే డైలాగ్స్ ఉన్నాయా కొన్ని ఆయనకి? బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి సార్. అవునా? కొన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? అంటే మీకు చక్కగా అభిమానులకి వాళ్ళకి కన్నుల పండగగా అనిపించేంత డైలాగ్స్ ఉన్నాయి ఆయన క్యారెక్టర్కి. చాలా మంచి. అంటే మీకు ఇంటరాక్షన్ విత్ మోహన్ బాబు గారు సార్, ఇంటరాక్షన్ విత్ విష్ణు గారండి, ఇంటరాక్షన్ ప్రీతి ముకుందన్ అండి. అంటే ముగ్గురు క్యారెక్టర్స్ కి అతని ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఓకే. అసలు మీకు దాంట్లోకి తిరిగే ఉందండి. అంటే మహాదేవ శాస్త్రితో అయితే ఇక వాదనలే ఉండి ఉంటాయి. ఇక వాదం అనుకున్నా వేదన అనుకున్నా సరే ఉన్నాయి, అవి అద్భుతంగా ఉంటాయి. ఇక కర్ణప్కి వచ్చేటప్పటికి ఆయనలో పరివర్తనం పరావర్తనం ఏదో ఒకటి ఉంటుంది, ఆ తరహా ఉంది. అంటే మీకు చెప్పాక ఇందాక చెప్పినాడు, ఒక మనిషి ఒక గుణాతీతుడు ఒక 3 గుణాలు గల వాళ్ళలో ఒక మార్పు కోసం చేసే ప్రయత్నంలో ఒక సాత్విక గుణం గల క్యారెక్టర్, ఒక రాజస గుణం గల క్యారెక్టర్, ఒక తామస గుణం గల క్యారెక్టర్, వీళ్ళల్లో మార్పు తీసుకురావడానికి వచ్చే గుణాతీతుడి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే రుద్ర అనమాట, గుణాతీతుడు. ఇది మోరు పొయిటిక్గా చెప్పాను, బట్ ఇంకోటి మీకు అంటే మీకు ఇంకోటి రకంగా కూడా చెప్తాను. అదే మరి టూ ఫిలాసఫిక్గా చెప్పాననే ఫీలింగ్ లేకుండా మీకు ఇప్పుడు మన వాళ్ళు కొత్తగా ఉండే మన మిత్రులు కానీ వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్క్ అంటున్నారు చూడండి సార్. అవును. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ ప్రజెంట్ కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది, ఉండాలి. అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది 100% ఈ అన్ని క్యారెక్టర్స్కి ఉంది, ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఉంది. అంటే మీకు ఎప్పుడైతే క్యారెక్టర్ ఆర్క్ ఉందో దానివల్ల మేజర్ లాభం ఏమవుతుందంటే ఒక డైలాగ్ రైటర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ వీ కెన్ ప్రజెంట్ ద బెటర్ అవుట్పుట్ అనమాట. వీ కెన్ గివ్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. ఓకే. సో మొత్తానికి అయితే ఈ సినిమా ఓవరాల్ చూసుకున్నప్పుడు ఇంకొక విషయం, ఈ సినిమా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. సో ఈయనతోటి మీరు ఇంటరాక్ట్ అవ్వటం ఎలా ఉంది ఆయనతోటి? ఆయన యాక్చువల్గా తెలుగు వ్యక్తి కాదు, హిందీలో పౌరాణిక సీరియల్ తీసినటువంటి ఒక దర్శకుడు కదా. ఈయన ఉన్నాడు అసలు నిజంగా ఈ సినిమా చేసేటప్పుడు? ఆయన అయ్యో ఆయన ఉండే భలే సార్, భలే మాట్లాడారే. నిన్న కూడా ఆయనతో ఆయన సార్ ఆయన ఏంటంటే మీరు రాసిన డైలాగ్స్తో ఇప్పుడు ఏంటంటే సార్ డైలాగ్ రాశాక ఆయన చక్కగా దాన్ని ఇంగ్లీష్లోకి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయించేవారు సార్ ఇమీడియట్గా. ఓకే. హిందీలోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ద బెస్ట్ పాసిబుల్ ట్రాన్స్లేటర్ చేశారు. కానీ ఏదో అంటే తెలుగులో టాప్ మోస్ట్ ట్రాన్స్లేషన్ చేయగలిగిన వాళ్ళే హిందీలోకి చేశారు, అలాగే ఇంగ్లీష్లోకి చేశారు. ఓకే. ఆయన మీనింగ్ చదువుకునేవారు, దాన్ని అడిగేవారు. సో అకేలాజీ క్యా ఇస్కా మతలబ్ అని ఆయనకి చిన్న అండర్లైన్ చేసేవారు. నెక్స్ట్ ఆయన వైపు నుంచి ఒక ఆలోచన వస్తుంది, ఆయన వైపు నుంచి అరే ఇది ఇట్లా మనం వీ కెన్ ప్రజెంట్ బెటర్ వే అన్నట్టుగా ఆయన సజెషన్ చెప్పారు. అంటే నేను చెప్పాను కదా సార్ మనకి అంటే ఆయన కూడా చాలా మంచి అంటే దీని మీద బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, చక్కగా కావ్యాల మీద వాటి మీద పురాణాల మీద. దానితోడేమో ఆయన బొంబాయిలో కూడా థియేటర్ చేశారు సార్. ఆయన కూడా డ్రామా బ్యాక్గ్రౌండ్ ఉంది, అట్లాగే సీరియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. డ్రామాలో కూడా ది బెస్ట్ డ్రామాస్ చాలా మంచి ప్రొడక్ట్ చేశారు ఆయన. సో ఆయనకి ఏంటంటే బేసికల్గా ఏంటంటే సార్ ఒక్కొక్కసారి మన భాష కన్నా ఎమోషన్ బాగా కనెక్ట్ చేసేస్తాం సార్. ఆయనకు తెలుసు కదా ఈ సీన్లో ఏముంటుంది అనేది ఆయనకు తెలుసు. వేరే అంటే ప్రభాస్ గారు వచ్చే సీన్లో కానీ లేకపోతే మహాదేవ శాస్త్రి గారి సీన్లో కానీ ఎవరి సీన్లో కానీ ఎలా ఉంటుంది, వాట్ బెస్ట్ అవుట్పుట్ వీ కెన్ టేక్ అనేది తెలుసు కనుక ఎమోషన్ కనెక్ట్ అయిన మనిషి బహుశా భాష ఇబ్బంది రాకపోతే. సో ఆయన తీసుకున్నారంటే ఊరికే తీసుకొని ఉంటారు కదా. అంటే డెఫినెట్గా అంతే కదా సార్. ఇంకోటి ఏంటంటే ఆయన చక్కగా ఆయన తీసుకున్నారు. ఆయన కూడా ఏంటంటే ఇది ఓపెన్ మైండెడ్ పర్సన్ సార్. మనం ఒక సజెషన్ సార్ ఇలా ఒకసారి అని అంటే ఆయన అవుట్రైట్గా ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు సార్. నేను చూసింది అంటే ఓకే హీల్ థింక్ ఒక సెకండ్ ఆలోచించి ఆయన కన్విన్స్ అయితే లేదు, కన్విన్స్ కాలేదు అంటే ఎందుకు కాలేదు, ఈ సందర్భానికి అది సరిపోతున్నా లేదా అనేది కూడా డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. ఓకే. సో ఇది 100% ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు సార్. ఇప్పుడు అలాంటి నేను ఒక షార్ట్ స్టోరీ నుంచి నాటకం రాశాను సార్, నాటకం నుంచి సినిమా రాశాను సార్. సో ఈ మధ్యలో సీరియల్స్ ఏవో రాశానండి. అంటే ఇది చేసిన వాళ్ళు అది చేస్తారో చేయలేరు అనే క్వశ్చన్ ఏమి ఉండదు కదా సార్. ఇంకా క్రాఫ్ట్ మ్యాన్షిప్ తెలుసుంటే
మీడియంస్ మారుతుంటాయి అంతే. అంతే. మీరు దాంట్లో దేంట్లో ఎలా ఏమడాలో దాంట్లో ఇమిడిపోవడం మనం చేయాల్సింది. అంతే. సీరియల్స్ ఒక రకంగా ఉంటుంది, సినిమాకి ఇంకొక రకంగా. అంతే సార్, అంతే అంతే సార్, కదా. అంతే అంతే కదా. ఇప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేసేసుకోవడం. ఇప్పుడు స్టేట్ డ్రామా ఉందనుకోండి సార్, మనం ఇప్పుడు మాట్లాడుతున్న రూమ్లోనే మొత్తం మీరు ప్రపంచాన్ని చూపించాలి, విశ్వాన్ని చూపెట్టాలి, ఏమైనా చూపెట్టాలి. సినిమాలో అంత సమస్య లేదు సార్. నేను పట్టుకున్న ఏదో మెడ్రాస్ అని అనుకోండి, మెడ్రాస్ రోడ్డు మీదకి వెళ్ళిపోతాను, లేదంటే ఇంకొక కాలిఫోర్నియా అంటే కాలిఫోర్నియాకి వెళ్ళిపోతాను. అంటే దృశ్య కావ్యం కనుక దాంట్లో ఎక్కువ ఉంటుంది కదా సార్. అంటే ద క్యాన్వాస్ పెద్దది కదా సార్. అంటే బడ్జెట్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ పెద్దది కనుక. బట్ అలాగే ఆయన కూడా ఏంటంటే బెస్ట్ ప్రొడక్షన్ ఇచ్చారు, చక్కగా చేశారు. అది కాక మంచి చదువుకున్న వ్యక్తి, అతి చక్కటి సౌమ్యుడు, అన్నీ ఓపిక అంటారు. అలాగని అనేమి కాంప్రమైజ్ అవ్వరు. అట్ సేమ్ టైం మనం చెప్పింది కన్విన్స్ అయితే కనుక ఇగోతో నో అనే రకం లేదు. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ద బెస్ట్ ప్రోడక్ట్ గురించి కదా సార్. నేను చెప్పాను అనుకోండి, చెప్పాడు కనుక ఒక సెకండ్ ఆలోచిద్దాం. అట్లాగే ఇది ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, నాతో చెప్పేవారు. మేము అంతా కలిపి మోహన్ బాబు గారితో, విష్ణు గారితో ఇలా వచ్చిందండి అని. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనూ వాళ్ళ అనుభవంతోనూ ఒకటి ఉండు, అది ఇలా చేద్దాం. థాట్ నార్మల్గా మూవ్ అవచ్చు సార్, సీడ్ సింపుల్గానే ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్స్టెన్షన్ అప్పుడు వాళ్ళ అనుభవం కానీ వాళ్ళ మ్యాచెస్ కానీ జోడైతే బాగుంటుందిగా అలా చేశాను సార్. ఓకే. సో మొత్తానికి అట్లా కన్నప్ప అనేది పూర్తి అయిపోయింది. మొత్తానికి ఏప్రిల్లో మా ముందుకు రాబోతా ఉంది. ఈ అంతా చూసాము. మ్యూజిక్ టెక్నికల్గా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటే, ఆయన ఎవరు, స్టీఫెన్ దేవసియా మ్యూజిక్ డైరెక్టర్. సో మీరు చూశారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోరు బెస్ట్గానే అనిపించిందా మీకు? అల్టిమేట్గా అనిపించింది సార్, నేనే చూశాను అది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు ఆయన. అంటే స్టీఫెన్ అనే అతను ఏంటంటే సార్, బహుశా అంటే మన వాళ్ళకి రిలేటివ్గా మన తెలుగు ప్రేక్షకులకి తక్కువ తెలియదు. అతను వన్ ఆఫ్ ది బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ సార్. అంటే మొత్తం త్రూఅవుట్ వరల్డ్ ఆయన బహుశా ఇవాళ మీతో మాట్లాడారండి అన్నారు అనుకోండి, మొన్నాడు ఎక్కడ ఉన్నారంటే ఆయన యూఎస్లోనే ఎక్కడో ఏదో కాన్సర్ట్లో ఉంటారు, అంత బిజీ. అంటే టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ది టాప్ కీబోర్డ్ ప్లేయర్స్ ఇన్ ఇండియా. ఓకే. ఆయన ఎలా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారనే దాని మీద నాకు కరెక్ట్గా తెలియదండి. బట్ అది అసలు సార్ మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మొన్న తెలుగు గారిని తెరుచుకుందే పాట విన్నారు. అవును. అందులో ఎక్కడైనా డివోషన్ ఎక్కడైనా మెలోడీ ఎక్కడైనా తగ్గిందండి. అవును. సినిమా మొత్తం అలాగే సార్. సినిమా మొత్తం ఆర్ఆర్ కూడా అల్టిమేట్గా ఉంది. అలాగే కెమెరామెన్ షెల్డన్ అని ఉన్నారు, ఆయన కూడా. అంటే ఏం లేదు సార్, మనం ఒక పని మీద వచ్చాం సార్, అంతా ఒక ప్రాజెక్ట్ మీద వచ్చాం, ఆ ప్రాజెక్ట్ ద బెస్ట్ పాసిబుల్ ఇచ్చామని అందరూ కూడా అట్లాగే పనిచేశారు. అందరూ చేయాలి సార్. సరే, ఇక బడ్జెట్ గురించి వచ్చింది కదా, భారీ బడ్జెట్ తోటి మీకు ఒక రైటర్గా పర్వాలేదు, బాగానే ఇచ్చారా? అంటే మామూలుగా మనం చెప్తా ఉంటారు ఏదో స్టార్ రైటర్స్ పరశూరు గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు సాయి మాధవ్ బొర్రా లాంటి వాళ్ళకు కథ మంచిగా డబ్బులు ఇస్తూ ఉన్నారు. మన తెలుగు సినిమాల్లో రైటర్స్ని అంతగా గౌరవించడం తక్కువ. అంటే వాళ్ళకి ఆర్థికంగా చూసుకున్నప్పుడు టెక్నీషియన్స్లో కూడా కింది స్థాయిలో ఉంటారు, ఇది రెమ్యునరేషన్ పరంగా అనేటువంటి ఒక పేరు ఉంది. అది నిజం కూడా, నాకు కూడా తెలుసు. కాబట్టి మిగతా చోట్లతో పోలిస్తే ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ హాలీవుడ్ అనుకోండి, ఫస్ట్ దీనికి రైటర్స్ ఎవరు అనే దగ్గర నుంచి మొదలవుతుంది. వాళ్ళు ఫస్ట్ మెన్షన్ చేసేది, మీడియాలో వచ్చేది కూడా పలానా వాళ్ళు దీనికి స్క్రిప్ట్ రాస్తున్నారని ఫస్ట్ మెన్షన్ చేస్తారు. సో అంత ప్రయారిటీ ఉంటుంది స్క్రిప్ట్ రైటర్కి. అక్కడ తెలుగుకి వచ్చేటప్పటికి మరి కొన్ని చోట్ల కూడా కొంచెం రైటర్స్కి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు రెమ్యునరేషన్ విషయంలో. సో మీకు పర్వాలేదా మరి ఇక్కడ? అంటే నాకు హ్యాపీ సార్. ఆయన అంటే మోహన్ బాబు గారు అన్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు నాకు, నెంబర్ 1. ఓకే, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే అండి, ఒక గౌరవంగా వ్యక్తిగతంగాను టెక్నీషియన్ 2 రకాలుగా బ్రహ్మాండమైన గౌరవంగా చూశారు సార్. ఆయన ఎక్కడ అరే తక్కువ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా మీకు ఏ రోజు ఏ రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో రాలేదు సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక డైలాగ్ రైటర్ని న్యూజిలాండ్లో ఒక 3 నెలలు ఒక మంచి స్టార్ హోటల్ లాంటి దాంట్లో ఉంచి, అంటే మీరు ఆలోచించండి, ఒక ట్రావెల్ ఛార్జెస్ అనుకోండి, అక్కడ అకామిడేషన్ ఛార్జెస్ అనుకోండి, అక్కడ ఉండే అనుకోండి,
ఇవన్నీ కూడా ఆయనకి ఎడిషనల్ ఛార్జెస్ అవుతాయి కదా, అవును. ఖచ్చితంగా అవుతాయి. ఉమ్. బట్ వీటికి వెరవకుండా బిసైడ్స్ మై రెమ్యునరేషన్ ఓకే. అది చూసారంటే ఆయన ఎంతకన్నా నేను కూడా ద బెస్ట్ అవుట్ ఆఫ్ అని వచ్చినట్టు అనుకుంటున్నాను. అదే అంటే ఆయన అంత బాగా గౌరవించారు అంత బాగా రైటర్స్ కూడా. చూసుకున్నట్టు కదా సార్ ఇది. అవును, చక్కగా ఇప్పటికి కూడా ఆయనకి ఏంటంటే సార్ ఏ టెక్నీషియన్ని కించపరిచి కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏ రోజు జరగలేదు సార్, అదే. చేయరు కూడా ఆయన. ఎందుకంటే బేసికలీ ఆయన అద్భుతమైన కళాకారుడు సార్. ఆయన ఎమోషన్స్ కానీ ఇవి కానీ అంత అద్భుతంగా ఉంటాయి. అదే. ఒకసారి అంటే రిసీవ్ చేసుకోవడంలో మనం రకరకాలుగా ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మరి ఆ కాంపౌండ్ నుంచి బయటకు వస్తా అంటే ఏమనిపించింది మీకు? అంటే ఒకటండి వచ్చానని మీరు అనుకోవడం, ఇంకా ఉన్నారా కాంపౌండ్ అని? ఇంకా అక్కడే ఉన్నట్లెక్కండి. అంటే ఇక్కడ అక్కడే ఉన్నట్టు అంటే ఇక సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కదా. అంటే సినిమా రిలీజ్ అయినా కూడా సార్ బహుశా నేను అనుకోవడం మోహన్ బాబు గారి ఫర్దర్ ప్రాజెక్ట్లో కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అండి. అంటే మోహన్ గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఇతను బెస్ట్ పాసిబులే ఇచ్చారనే ఒక ఒపీనియన్ ఉంది కనుక అంటండి. సో బిసైడ్స్ దట్ రెగ్యులర్గా మనకంటూ బాగా ఇంప్రెస్ చేశారు మీరు మీ వర్క్ తోటి. అంటే అది కాదు సార్, ఇంకోటి 2 విషయాలు మీకు చెప్పాలి. వ్యక్తిగతంగా వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నారు. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన సార్ శివతత్వం గురించి ఒక మనకి ఎప్పుడు వస్తుంది సార్ అవకాశం? అంతే కదా. శివతత్వం గురించి ఇప్పుడు మీరు అంటే ఏ ఒక్క అవకాశం అయినా గొప్పదేనండి, కానీ ఇలాంటివి అరుదు కదా సార్. మళ్ళీను అవును, ఇవి రేర్ కదా. మరి ఆ రేర్ మామూలు సినిమాలు చేయటం వేరు, ఇలాంటి సినిమాలు చేయటం ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు ఇది ఒక ఎపిక్ కదా. అదిను సార్ దాని గురించి అంటే అంతకుముందు ఎప్పుడో చాలా రోజుల క్రితం చదివిన దూరిజెట్టి గారి కావ్యం మొత్తం చదివానండి. చదివారా మీరు? ఒరిజినల్ చదవకపోతే ఎలా సార్, భలేవారే. అది చదివానండి. బసవ పురాణం చేసామండి. తర్వాత భక్తి సాహిత్యం మీద చాలా పుస్తకాలు చదివానండి. ఓకే. తర్వాత భక్తి మకరందం అని కొన్ని పుస్తకాలు ఉన్నాయండి, అవి చదివానండి. అంటే మనం శివతత్వం అంటే సార్ శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే అతను మొత్తం మనం ఆయన లేనిది ఎక్కడ అలాంటప్పుడు ఏంటి ఆయన అనటం అంతకంటే ఇంకోటి ఉండదు. అంటే మనకున్న పరిధిలో మనకున్న జ్ఞానంలో మనం ఏం అర్థం చేసుకోగలగడం అనేది ఒకటి, ఎంతవరకు ఆ పాసిబిలిటీ అంతవరకు అర్థం చేసుకోవడం ఒకటి. రెండోది దానికి పేరు సంగతి ఒకటి, దానికి డబ్బులు కూడా వస్తున్నాయి సార్. ఒక విషయం అంటే మీకేంటంటే మనం వెళ్తున్న ట్రావెల్లో మనం అనునిత్యం ఆనందపడుతూ అట్ ది సేమ్ టైం మనకి ఆర్థికంగా కూడా అది లాభాన్ని ఇస్తూ, అదేవిధంగా ఒక ఆత్మతృప్తినిస్తూ, ఇలాంటి రేర్ కదా సార్. ఒక ఆత్మతృప్తి, ఆదాయం, ఇష్టమైన పని కదా సార్. ఇప్పుడు ఎక్కడ వేరే దేశం వెళ్ళినా లేకపోతే వేరే చోటకి వెళ్ళినా ఏ పని చేసినా శివ 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 అనుకుంటూనే ఉన్నాం. మనం ఈ సినిమా విషయంలో మీతో మాట్లాడుతున్నా ఎప్పుడైనా మనకు తెలియకుండా మా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది కదా సార్, ఒక వైబ్రేషన్ ఉంటుంది సార్. అది కాక దానితో ఏమైందంటే సార్, మేము సినిమా షూటింగ్ అయ్యే కూడా కొన్ని క్షేత్రాలు కూడా ఆయన, అది వాయులింగం కనుక వేరే జలలింగం అని, జంకేశ్వరం అని, ఆకాశలింగం అని, అగ్నిలింగం అని, ఇవన్నీ కూడా ఆయన మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి తీసుకెళ్ళి అద్భుతంగా దర్శనాలు చేయించారంటే ఇక్కడ మొత్తం అన్ని చోట్ల తిప్పి శివక్షేత్రాలు. అంటే అది కర్ణాటకలో ఉన్నవి, తమిళనాడులో ఉన్నవి అన్నీ చూశాను సార్. అంటే ఆయనే తీసుకెళ్లారు కాదు, మన అన్ని క్షేత్రాలు పంచభూతాల లింగాలు చూడాలని డిసైడ్ చేశారు. అంటే ఏంటి పంచలింగాలు చూశాను సార్. అంటే ఏంటి మనకి తెలియకుండా మనం చేస్తున్న వరకు ఒక ఆనందాన్ని కూడా కదా సార్ మనకి. అరే ఏమన్నా ఒక భారతం రామాయణం చదువుకుంటాం, అలాగే శివుడిని కూడా చదువుకున్నాం కదా సార్ ఇన్నేళ్ల పాటు. ఇప్పుడు ఒకసారి ఏమైనా రిఫరెన్స్ రావాల్సి వచ్చింది, టక్కున ఏం చేద్దామని చేసుకుంటూ వెళ్తుంటాం కదా, ఒక రిఫరెన్స్ కావాలి మనకి. ఆ రిఫరెన్స్కి ఏం చేయాలి? టక్కున దూరజెట్టి గారు ఏమన్నారు, బసవ పురాణంలో ఏం చెప్పారు, లేకపోతే ఇంకా శివకోళ్ళు ఎవరేమన్నారు, లేకపోతే మన ప్రవచనకారులు చాగంటి గారు, లేకపోతే గరికపాటి గారు, లేకపోతే మన సామవేదం గారు, మనకి ఉన్న ప్రముఖులు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు, వీళ్ళు శివతత్వం గురించి ఏం చెప్పారంటేనే అది అద్భుతం కదా సార్. మనం నేర్చుకుంటూ ఇది చేసుకుంటూ ఇదంటే బహుశా నేను అనుకోవడం మీకు ఆదాయ తృప్తి, ఆత్మతృప్తి రెండు కలిగాయి సార్. కలిగేది అంటే శివానుగ్రహం. అంటే ఒక అద్భుతమైన సంకల్పం విష్ణు గారి మనసులో కదిలిందంటే అది ఆచరణ రూపంలో మోహన్ బాబు గారు తీసుకొచ్చారు. అందులో
అనుకోకుండా ఆకలి శివప్రసాద్ ఒక భాగం అయ్యారు. అది అదొక అంటే ఈ ప్రాజెక్టులో భాగం పంచుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పేరు సంపాదించుకుంటారు. అందరికి ఒక ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది కదా అందరిలో కూడా. అందరికీ ఆత్మ తృప్తి ఉంది సార్. ఒక మంచి వర్క్ చేసామనే సాటిస్ఫాక్షన్ అందరికీ ఉంది సార్. ఎందుకంటే నేను చెప్పాను కదా సార్, మీకు ఏ రకమైన ఇంతకన్నా పెద్ద సినిమా వస్తాయా, చిన్న సినిమాలు వస్తాయా, అవన్నీ పక్కకు పెట్టేసేయండి సార్, కానీ ఇలాంటి సినిమా మాత్రం రాదు. అదే అది మీకేంటో అంతకుముందు రంగమార్తాండ వచ్చింది అవకాశం, అది మీకు ఇష్టమైనటువంటి ఫీల్డ్. అదే మీరు ఎన్నో నాటకాలు రాశారు, అలాంటిది అవార్డులు దాంట్లో ఎన్నో బహుమతులు పొందారు, అవార్డులు తీసుకున్నారు. అదొక ఎత్తుది రంగమార్తాండకి రాయటం అనేది, సంభాషణ రాయటం అనేది. అదొక మీకు ఒక సంతృప్తి కలిగించింది. ఇదొక రకమైన ఇంకొక రకమైన. అవునండి, అది చెప్పేగా మీకు మనకి అంటే మీ ట్రాక్ కరెక్ట్గా మంచి వెళ్తూ ఉంది అట్లా. అంటే ఏం లేదు సార్, కనెక్టింగ్ డాట్ సార్. మన చేతిలో ఏమి ఉండదు, మన చేతిలో ఉండేది ఏముంటుంది సార్. ఇప్పుడు ఒక 30 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం ఒక రైల్వేలో ఉద్యోగం రాయడానికి క్రితం ఒక 3 లక్షల మంది 2 లక్షల మంది రాశారు సార్ అప్పట్లో. ఉన్న 20 పోస్టులలో మనకి ఒక పోస్ట్ వచ్చి ఉద్యోగం చేసామా. అట్లాగే బోలెడు మంది బ్రహ్మాండమైన నాటక రచయితలు ఉన్నారు. మనకి నాటకంలో అనుకోకుండా 2 సార్లు నంది అవార్డు ఏమొచ్చినా తర్వాత కూడా కృష్ణవంశీ గారి దగ్గర బోల్డ్ మంది వర్క్ చేశారు సార్ రైటర్స్గా. ఆయనకున్న అద్భుతమైన దాంతో బోల్డ్ మంది ఉన్నారు. కానీ అనుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి చేసాం. ఆ తర్వాత మోహన్ బాబు గారు అనుకుంటే అసలు సార్ ద బెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అంతా ఆయనకి తెలుసు కదా సార్. అనుకోకుండా దాంట్లోకి వెళ్ళాం. అంటే ఏంటి, శివానుగ్రహమే అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు మీరు చూస్తామంటే మీ కెరీర్ కూడా ఒక సినిమా రచయితగా ఇలాంటి అరుదైనటువంటి 2 కూడా, అంటే రంగమార్తాండ కమర్షియల్గా ఆడలేదు, అదొక అసంతృప్తి ఉండకపోవచ్చు, కానీ బట్ మీరు మీ వర్క్కి మాత్రం మంచి ప్రశంసలు అయితే దక్కాయని నేను కూడా సార్. దానికి నిదర్శనం అదే కదా ఇది వచ్చింది. దానికి రాసినటువంటి చేసిన వర్క్వే మీకు ఈ కన్నప్ప అవకాశాన్ని కూడా కల్పించింది. సో ఏంటి మరి నెక్స్ట్ ఆకెళ్ళ శివప్రసాద్ గారి ప్రస్థానం ఎటు అంటే ప్రస్తుతానికి అయితే పక్క పుస్తకాలు రాస్తూ ఉన్నారు. పుస్తకాలు రాస్తాను సార్, ఎందుకంటే అది ఇష్టం కనుక రాయడం మనకి ఇష్టం కదా సార్. మనం అంటే అది కూడా పుస్తకాలు కూడా ఏంటంటే సార్, ఎప్పుడైతే 5th ఇయర్లో నా మొదటి కథ పబ్లిష్ అయింది సార్. తర్వాత కథలు అవన్నీ వచ్చాయండి. కోవిడ్ టైంలో కూడా నేను బిజీగా ఉంటాను. ఏ ఇయర్లో వచ్చింది? 5th క్లాస్ చదువుతున్నాను సార్. 5th క్లాస్లో? 5th క్లాస్ అంటే అరౌండ్ 10-11 ఇయర్స్ ఉంటాయి. అంతే 6వ క్లాస్ వరకు 6 ఏళ్ళ 5-6 ఏళ్ళ వరకు స్కూళ్ళలో వేసేవారు కాదు కదా. మనకు 5 ఏళ్ళు నిండిపోతేనే 6వ సంవత్సరం ఎంటర్ అయితేనే ఎంటర్ కానిచ్చేవారు కాదు. అట్లా ఉండి అక్కడి నుంచి 5 ఏళ్ళు అంటే 5th క్లాస్లో ఉన్నప్పుడు చిన్న కథ రాస్తే అది పబ్లిష్ అయింది సార్. దాంతోపాటు 5 ఏళ్ళు ఆనందం. ప్రతి వచ్చిన ఎవరు కనిపించినా ఇదేదో కథ రాజా అని వాడే దుంప తెచ్చుతున్నారు అక్కడ వస్తే అన్నట్టుగా ఉండేది. 5 ఏళ్ళ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు జ్యోతి స్పెషల్ ఇష్యూ వచ్చేదండి. పెద్ద బుక్ వచ్చేది, ఒక 70,000 పుస్తకం, 200-300 పేజీలు ఉండేది సార్. అందులో కథ రాశాను సార్. జ్యోతి అంటే మామూలుగా ఈ సైజులో వచ్చేది కదా. అవును, కానీ దీపావళి ప్రత్యేక పెద్దగా వచ్చేది పుస్తకం. ఆ పుస్తకంలో ఏంటంటే చిన్న కథ రాశాను సార్, ఏదో పబ్లిష్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2వ కథ అనుకోండి. అది పబ్లిష్ అయ్యాక నేనేం చేశానంటే, అప్పుడు మేము చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం అండి. చిక్కడపల్లిలోని జ్యోతి ఆఫీస్ ఉంటే నాకు కాంప్లిమెంటరీ కాపీ రాలేదు. అప్పట్లో అది 50 రూపాయలు 40 రూపాయలు ఉండేది పుస్తకమే. సరే కాంప్లిమెంటరీ కాపీ అంత డబ్బులు పెట్టి కొనాలా వద్దా అని ఆలోచించి రూపాయలు ఉండేది, 50-60 రూపాయలు ఉండేది కాదు సార్. పెద్ద దీపావళి ప్రత్యేక అప్పుడు అంత అయినా ఆ రోజులు అంత 20 రూపాయలు ఉండేది, పెద్దదే ఉండేది సార్. పత్రిక అంటే నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్ చిత్రవార పత్రిక అవన్నీ ఒక 2 రూపాయలు ఎంత ఉంటే 20 రూపాయలు ఉండేదేమో. అదే 20-30 రూపాయలు ఉండేది, లేకపోతే కరెక్ట్ ఎగ్జాక్ట్. కానీ పెద్ద బుక్ భారీగానే ఉండేది సార్. అట్లీస్ట్ మన బడ్జెట్కి ఎక్కువగానే ఉండేది. అంటే 10th ఇంటర్ వాడికి డబ్బులే ఉంటాయి సార్, అందుకే బడ్జెట్ అనే మాట వాడకూడదు. చక్కగా ఒకరోజు కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజీ నుంచి వచ్చి జ్యోతి ఆఫీస్కి వెళ్ళిపోయి, సార్ నాకు పుస్తకం రాలేదండి అని అడిగా. పుస్తకం రాలేదంటే ఆయన శివాజీ గారండి, బాగా గుర్తు నాకు, తెల్లవరుజుల శివాజీ గారా? అవునా? ఓకే. ఆయన ఈ పుస్తకం ఎందుకు ఇవ్వాలి ఈ మనిషి కన్నా సార్, ఒక కథ ఉంది సార్ నాది, ఇందులో రిబేట్ అనే కథ రాశానండి అన్న. అవును రాశారా?
ఎవరు మీ పేరేంటి అన్నారు. అప్పట్లో ఏవివిఎస్ఎస్ ప్రసాద్ అని మనం స్కూల్లో ఉండేది రాసేవాళ్ళం సార్, ఏవివిఎస్ఎస్ ప్రసాద్. అవునా, మీ దాని మీద ఏదో తప్పు రాశారనో ఏదో రాశారని కాళీపట్నం రామారావు గారికి ఉత్తరం రాశారు అంటే ఏంటి, ఆ లోపలికి వెళ్ళి ఆ ఉత్తరంలో ఏదో చిన్న వాక్యం తప్పు రావడం గురించి అర్థమే మారిందిలేండి, అది మనకు తర్వాత అర్థమైంది. ఓకే. కానీ ఆయన ఏం చేశారంటే కాళీపట్నం రామారావు గారు చెప్పారని ఆ పుస్తకం ఇచ్చారు. ఇచ్చాక అసలు ఏంటి ఇంత పెద్ద పత్రికలో మన పుస్తకం ఆడిందని వెంటనే శివాజీ గారు మనకు పరిచయం కూడా అయ్యారు. మొన్నాడు 4 రోజుల తర్వాత ఒక సింగిల్ నోట్బుక్లో ఒక 5-6 పేజీలు ఏదో రాసుకెళ్ళిపోయారు. ఇంకా కథ మనం వేసేసేయడం, ఇంకా మనం ఆయన ఒకసారి అప్పుడు సుధా హోటల్ అని ఉండేది సార్, ఇప్పుడు ఉన్నట్టుంది, ఇక్కడ కూర్చోబెట్టి నాయన కథ అంటే ఇలా కాదు అని కూర్చొని, ఇలా కాదు ఏదో పబ్లిష్ అయినంత మాత్రాన నువ్వు ఉత్తిగా ఆరేయకూడదు మమ్మల్ని అని చెప్పి ఆయన చాలా చాలా అద్భుతంగా చెప్పి, ఫస్ట్ పుస్తకాలు చదువుకోవడం నేర్చుకో, తర్వాత రాయడం తర్వాత చూద్దాం, నువ్వు తోచింది రాయకంటే అంటే అంతకుముందు వరకు చదివాను సార్, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు చదవని వాడు ఎవరు ఉంటారు, పిల్లల పుస్తకాలే కదా అది చదువుకునే వాళ్ళం. కానీ ఆ చిన్న చిన్న బుక్స్ కూడా వచ్చాయి సార్, చిన్న రాజుల కథలు అవన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఇది చదవడం, తర్వాత బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు భారతిలో ఒక నవల రాశాను సార్, 3rd ప్రైజ్ వచ్చింది అప్పట్లో. సో భారత్లో 3rd ప్రైజ్ వచ్చిందంటే అది మళ్ళీ ఒక సీరియల్గా వేసారా? అది చిన్న నవలలు పోటీ పెట్టారు సార్. ఓకే. ఫస్ట్ ప్రైజ్ గండికోట బ్రహ్మాజీరావు గారికి వచ్చినట్టుంది, సెకండ్ ఇంకో ఎవరికి వచ్చింది సార్, ఓకే గుర్తు రావట్లేదు. 3వది ఏమో ఏవివిఎస్ఎస్ ప్రసాద్ నాకే వచ్చింది, నేనే అప్పట్లో ఏవివిఎస్ఎస్ ప్రసాద్. తర్వాత ఇంకా ఎలా అయ్యాక తర్వాత ఇక ఉద్యోగ ప్రయత్నాలు వాటిలో ఉండి బీకామ్ వరకు పర్వాలేదు సార్, అడపా రాసేవాడిని. తర్వాత కొంచెం 2 ఏళ్ళు ఉద్యోగం చేసుకోకపోతే ఎట్లా అని దాని మీద పెట్టా. ఇక రైల్వేలో ఉద్యోగం చేయక మా ఫ్రెండ్ రే నువ్వు ఎప్పుడో రాసేవాడు కదా అన్నాడు. అతను సుప్రభాతం అనే పత్రిక వచ్చేదండి, అప్పట్లో రాయించాడు నా చేత. అది పట్టుకుంటే ప్రతి ఆఫీస్లో విజ్ఞాన రత్తయ్య గారిది కదా. అవునండి, రత్తయ్య గారు దాంట్లో రాత్రి ప్రతి వాళ్ళు అప్పుడు చంద్రమౌళి గారే ఉండేవారు అక్కడ సబ్ ఎడిటర్. ఇప్పుడు ఆయన RTV9లో మన్యం చంద్రమౌళి గారు వేశారు. వేదిక యారా రెడ్డి ఫ్రెండ్ కనుక ఇది వేయించారు పుస్తకం అని అదొక కథ, అదొక విమర్శ తెలియదు, పొగడతో తెలియదు, అదొక విచిత్రం. అప్పుడు ట్రోలర్స్ లేకపోయినా విమర్శకులు ఎప్పుడు ఉంటారు సార్, వాళ్ళ కామెంట్ అప్పుడు విమర్శకు అని ఆఫీస్ మొత్తం వీడు రెడ్డి ఫ్రెండ్ కనుక వీడిది వచ్చింది అన్నట్టు వచ్చి దీని గురించి సుప్రభాతంలో గ్యాప్ ఇచ్చి వేరే చోట పడాలంటే అప్పుడు తర్వాత అనుకోకుండా ఆంధ్రజ్యోతి, ఆంధ్ర సచిత్ర పత్రిక, స్వాతి, భారతి చాలా పత్రికలు వచ్చేసారు. తర్వాత ఇంకా అక్కడి నుంచి అలా చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి సుబ్రాయ శర్మ గారు ఒకసారి రేడియో నాటికి రాస్తే అది చూసి బాగుంది అనుకున్నాక ఆయనతో పరిచయం, ఆయన వల్ల శ్రీరామ రాసి శ్రీరామ అంటే వాళ్ళ దానికి రాశాను. తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి నరవాహనం రాసి, నరవాహనం వల్ల చదరంగం టీవీ సీరియల్కి అవకాశం వస్తే అది అక్కడ మదన్ పరిచయం అయితే ఆ నలుగురికి వర్క్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక నాటికి రాస్తే సూదిదారు అని నాటికి రాస్తే దానికి నంది అవార్డు వస్తే ప్రతాప్ పరిచయం అయ్యి కరెంట్ సినిమాకి రాసి అక్కడి నుంచి తర్వాత ఎవరు తర్వాత నాందేడ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఏమీ రాయకుండా ఉండి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి బైపాస్ అనే నాటికి రాసి గోపరాజు రమణ గారని ఇప్పుడు అద్భుతమైన యాక్టర్, వాళ్ళ అబ్బాయి కొడుకు ప్రసాద్ గారు, వాళ్ళ గోపరాజు రమణ గారి అబ్బాయి విజయ్ గారని ఆయన ఈ నాటకకి డైరెక్షన్ చేసి బాగుందని ఉత్తేజ్ గారు ఏదో రిఫరెన్స్ అడిగితే కృష్ణవంశీ గారిని దగ్గరికి విజయ్ గారు ఏమైనా యాకల్ గారు మీరు రాస్తారేమో చూడంటే కృష్ణవంశీ గారు అప్పట్లో సినిమాను నాటకం రెండు తెలిసిన మనిషి ఎవరొకరు అంటే అలా వచ్చింది రంగమార్తాండ అవకాశం. అంటే మనం ఏంటంటే సార్ మనం ఈ జర్నీలో ఉన్నాం సార్, కానీ అప్పుడు ఇలా ఎత్తుకి అంటే 2-3 మెట్లు పైకెక్కడం అనేది మాత్రం అంటే దేవుడు అంటారు చూడండి, మన పెద్దవాళ్ళు అంటుంటారు చూసారా, 99% మన సంకల్పం కానీ మన చిత్తశుద్ధి కానీ ఉంటే 1% దేవుడు పుష్ చేస్తాడు, ఆ 1% కన్నా ఎక్కువ పుష్ చేశాడు. కాబట్టి రంగమార్తాండకి రంగమార్తాండ తర్వాత ఇది సార్ ఇక్కడ కూడా ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత చూడాలి శివప్రసాద్ గారి వర్క్. కృష్ణవంశీ గారిది ఒకటి అంటున్నారు, ఆయన ఎప్పటి నుంచో అన్నారు అది ఒకటి అవ్వాలి. అలాగే ఈ మోహన్ బాబు గారు వాళ్ళు కూడా డెఫినెట్గా అంటే బాగా రాసేనని నేను అనుకుంటున్నా, వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ కనుక కంటిన్యూ అయ్యే నేను బాగానే వర్క్ చేశాను సార్. వాళ్ళు కూడా నా అంటే వ్యక్తిగతంగాను ప్రొఫెషనల్గాను నచ్చానే అనుకుంటున్నాను, దే ఆర్ హ్యాపీ విత్ మీ.
యాజ్ పర్ యాజ్ నాకు తెలిసినంత వరకు. బట్ ఇంకా సో ఎవ్రీథింగ్ అనేది మనకి చెప్పలేం కదా సార్, ఈ వార్త అనేది చెప్పాలి. ఇంకేముంది, వచ్చే నెలలో రాబోతోంది. వచ్చే నెలలో వస్తుంది సార్, 25 ఏప్రిల్ 25 అండి. 25 మంచి చక్కగా మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ బ్రహ్మాండంగా వెళ్ళి చూడొచ్చు సార్. అదే చక్కగా కొంచెం ఎండలు పెరిగినా మీరు హెచ్లో వెళ్ళి బ్రహ్మాండమైన సినిమా చూసిన ఫీలింగ్తో వస్తారు. చల్లగా మనసు చల్లబడుతుంది. అదే మీరు శారీరకంగా, మానసికంగా, ఫిజికల్లీ, మెటాఫిజికల్లీ విల్ బి హ్యాపీ. ఓకే సార్. సో కన్నప్ప ఖచ్చితంగా పెద్ద విజయం సాధించి, అంటే అప్పుడు కృష్ణరాజు గారికి ఎంత పెద్ద పేరు తీసుకొచ్చిందో అలాగే మంచు విష్ణుకు కూడా ఈ సినిమా అంత పేరు తీసుకురావాలి. ఆయన కెరీర్కి ఈ సినిమా అంటే ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అంటారు కదా, అలాగే డబ్బులు కూడా బాగా తీసుకురావాలి. మీకు రైటర్గా చాలా మంచి పేరు తీసుకురావాలని, దీని తర్వాత అవకాశాలు మళ్ళీ ఎదురుగా వస్తాయి నాకు తెలిసి, మనం వెతుక్కుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం తరచూ కలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.